సంఘముతో మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి. ఒకవేళ ఎవరిలో అయినా నీకు ఇష్టము లేని కార్యములుంటే నీ సన్నిధి చేత వారి తప్పులను, వారి పాపములను ఒప్పింపు చేయండి. పరిశుద్ధ హృదయముతో ప్రతి ఒక్కరు బలలో పాల్పొందినట్లుగా మీరే ఈ స్థలములో ఉండి ప్రతి బిడ్డలను ఒప్పింపచేసి నీ ఆత్మ ద్వారా కడిగి పరిశుద్ధపరచి యేసు నామాన్ని మా మధ్య మహిమపరచమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, కూడి వచ్చిన ప్రతి దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్య భాగములు ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 4, 17, 18 ఈ 2 వాక్యములను నేను మీకు చదివి వినిపిస్తాను. 17, 18. అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. 19వ వాక్యం. వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ఈరోజు సంఘమునకు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, మనము ఇక మీదట అన్యజనులతో కలిసి నడవకూడదు. మనము ఇక మీదట అన్యజనులతో కలిసి నడవకూడదు. ఇది చివరి రోజులు. ప్రభువైన యేసుక్రీస్తు సంఘము కొరకు రానయ్యున్న రోజులు. ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, కానీ సంఘము మాత్రము ఆయన రాకడ కొరకు కనిపెడుతూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. బైబిల్ చెప్తుంది, వచ్చుచున్నవాడు ఆలస్యము చెయ్యక వచ్చును. ప్రభు ఖచ్చితంగా వస్తాడు, ఆలస్యము చెయ్యడు. ఖచ్చితంగా సంఘము కొరకు వస్తాడు ఆయన. మరల బైబిల్ అంటుంది, కొందరు అనుకొనున్నట్లు ఆయన తన రాకడను గూర్చి ఆలస్యము చేయువాడు కాదు.
కొందరు అనుకొనుచున్నట్లుగా యేసు తన రాకడను గూర్చి ఆలస్యము చేయువాడు కాదు. మరి ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు అంటే ఒకరు నశించటము ఇష్టము లేక. స్తోత్రం చెబుదామా? యేసు తన రాకడను గూర్చి ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే ఒకరు నశించటము ఇష్టము లేక అందరూ మారు మనసు పొందవలేనని. ఒకరు నశించటము ఇష్టము లేక అందరూ మారు మనసు పొందవలేనని మీ నిమిత్తము ఆయన దీర్ఘశాంతము గలవాడై తన రాకడను గూర్చిన వాగ్దానమును ఆలస్యము చేస్తున్నాడు. బైబిల్ చెప్తుంది. 2 పేతురు 3:9 రాసుకోండి చాలు. మనము ప్రభు రాకడ దినములలో ఉంటున్నాము సంగమా. ఈ దినములలో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మీరు ఇక మీదట అన్యజనులతో కలిసి నడవకూడదు. అన్ని విషయములలో మీరు అన్యజనులతో కలిసి ఇక మీదట నడవకూడదు. ఒకప్పుడు మనము కూడా అన్యజనులముగా పిలువబడుతున్నాం. అన్యజనులు అనగా దేవుణ్ణి ఎరగని ప్రజలు, క్రీస్తునకు దూరస్తులు, అబ్రహాము వంశములో లేక అబ్రహాము రక్తము పంచుకొని పుట్టని వారు, వీరందరూ కూడా అన్యజనులుగా పిలువబడుతున్నారు. అవిశ్వాసులు కూడా అన్యజనులుగా పిలువబడుతున్నారు. ఒకప్పుడు శరీర విషయములలో మనము కూడా అన్యజనులుగా పిలువబడ్డాం. మనము అన్యజనులుగా ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహాపౌరులము కాము. ఆ కాలమందు మనము పరదేశులుగాను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగాను, నిరీక్షణ లేనివారు, నిరీక్షణ నమ్మకము లేని వారముగాను, లోకమందు దేవుడు లేని వారునై ఉండి, అంటే మనము అన్యజనులుగా ఉన్నప్పుడు ఈ లోకములో దేవుడే లేని వారుగా జీవించాం. క్రీస్తునకు దూరస్తులముగా జీవించాం. పౌలు అదే చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 ఈ వాక్య భాగములలో చూడండి, నేను చదువుతున్నాను. 11 మునుపు శరీర విషయములలో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహాపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తునకు దూరస్తులై ఉంటిరి గనుక మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఒకప్పుడు మనము కూడా అన్యజనులుగా పిలువబడ్డాం. మనము శరీర విషయములలో అన్యజనులుగా ఉన్నప్పుడు వాగ్దానము నిబంధనలు లేని పరజనులుగా జీవించాం. ఇశ్రాయేలులతో సహా పౌరులుగా కాక అన్యజనులుగా బ్రతికాం. పరదేశులుగా జీవించాం. నిరీక్షణ లేని వారుగా. నిరీక్షణ అంటే భవిష్యత్తులో మాకు, మా కుటుంబానికి, మా పిల్లలకు
మంచిది జరుగును అని నమ్మకము లేకుండా జీవిస్తున్న వారందరూ కూడా నిరీక్షణ లేనివారు. చాలామందికి చూడండి రేపటి గురించి భయం. చాలామంది నిద్రపోకుండా పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి, వారి వివాహం గురించి భయపడుతూ ఉంటారు. ఎందుకు తెలుసునా? నిరీక్షణ లేదు వారికి దేవుని మీద. అన్యజనులకు నిరీక్షణ ఉండదు. దేవుని మీద నిరీక్షణ, దేవుని మీద విశ్వాసము, దేవుని మీద నమ్మకము ఉండదు అన్యజనులకు. అసలు అన్యజనుల జీవితములోనే దేవుడే ఉండడు. అన్యజనులు పూర్తిగా క్రీస్తునకు దూరస్తులు, క్రీస్తునకు దూరముగా ఉంటారు. అన్యజనులు క్రీస్తును నమ్మరు. అన్యజనులు క్రీస్తునందు విశ్వాసము ఉంచరు. క్రీస్తు దగ్గరికి రమ్మంటే రారు. ఎందుకు తెలుసునా? బైబిల్లో ఇలా రాయబడి ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 1 23-24 ఇక్కడ ఇలా రాయబడి ఉంది. 23 మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆ క్రీస్తు యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడంట. చూసారా? యూదులకు క్రీస్తు ఆటంకముగా ఉన్నాడు, కానీ అన్యజనులకు క్రీస్తు వెర్రితనముగా ఉన్నారు. కాబట్టి అన్యజనులు క్రీస్తునొద్దకు రారు. అన్యజనులకు క్రీస్తు వెర్రితనం అంటే ఏంటి తెలిసిన? ఫూల్స్ అన్నమాట. క్రీస్తును నమ్మటము పిచ్చితనం. వాళ్ళ దృష్టికి క్రీస్తును ఎవరెవరు విశ్వసిస్తున్నారో వారందరూ వెర్రివాళ్ళు. అన్యజనులు క్రీస్తును నమ్మరు. అన్యజనులు క్రీస్తు దగ్గరికి రారు. నేను చాలామందిని చూశాను. మంచి వాళ్ళందరూ నా దగ్గరికి వస్తూ ఉంటారు, నాతో కూర్చుంటారు, నన్ను ప్రేమిస్తారు, నేను అడిగితే ఏదైనా చేస్తారు, కానీ చర్చికి రమ్మంటే రారు. నేను ఒక పని చెప్తే అన్యజనులు చేస్తారు, రమ్మంటే వస్తారు, నన్ను ఇష్టపడతారు, నా గురించి బయట అన్యజనులు మంచిగా చెప్తారు, కానీ చర్చికి రండి అంటే రారు. అందుకనే వారిని నేను పిలవను కూడా. ఎందుకంటే వారి దృష్టికి క్రీస్తు వెర్రివాడుగా ఉన్నాడు. వారి దృష్టికి చర్చికి వెళ్ళే వారందరూ కూడా పిచ్చోళ్ళు. అందుకే చూడు, చర్చికి రమ్మంటే రారు, సిగ్గుపడతారు. చర్చిలో అడుగు పెట్టమంటే ఏదో ఒక వెర్రితనంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు అన్యజనులు. వారి జీవితంలో దేవుడు లేడు. వారు క్రీస్తునకు దూరస్తులై ఉన్నారు. వారికి వాగ్దానములు, నిబంధనలు లేని ప్రజలుగా ఉన్నారు. వారు ఈ భూమి మీద పరదేశులుగా పిలువబడుతున్నారు. వారు దేవుని బిడ్డలుగా ఇంకా జన్మించలేదు. అబ్రహాము పిల్లలుగా ఇంకా మారలేదు. వారింకను చీకటిలో ఉన్నారు. వారింకను పాపములోనే జీవిస్తున్నారు. చీకటిలో ఉన్నవానికి గమ్యము ఎటువైపో తెలియదు. అలాగనే అన్యజనులకు వారి గమ్యం ఏంటో తెలియదు. చీకటిలో ఉన్నవానికి తూర్పు, పడమర ఈ దిక్కు దిశలు తెలియదు. అదేవిధంగా అన్యజనులకు ఈ భూమి మీద ఎటువైపు తూర్పు, ఎటువైపు పడమర వారికి తెలియదు. దేవుడంటే ఏంటో తెలియదు. యేసు గొప్పతనము వారికి తెలియదు. కారణం,
బైబిల్లో ఇలా రాయబడి ఉంది. 2 కొరింథీయులు 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అధ్యాయము 4. ఇక్కడ చూడు, 3వ వాక్యము 4వ వాక్యము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు. ఈ మాట అందరు చెప్పండి. క్రీస్తు ఎవరు? చెప్పండి. క్రీస్తు ఎవరంట? క్రీస్తు ఎవరు అనగా దేవుని స్వరూపి అయి ఉన్నవాడు. క్రీస్తు దేవుని స్వరూపి అయి ఉన్నాడు. దేవుని రూపములో ఉన్నాడు క్రీస్తు. బైబిల్ చెప్తుంది క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి. దేవుడు ఎలా ఉంటాడో ఈ ప్రపంచములో ఉన్న అన్యజనులకు తెలియదు. కాబట్టి అన్యజనులు వారికి నచ్చిన రూపములో దేవుళ్ళను సృజించుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఎలా ఉంటాడో అన్యజనులకు తెలియదు. కారణం, దేవుణ్ణి ఎన్నడూ ఎప్పుడు ఏ కాలములో ఎవరు కూడా ఎవడైనను దేవుణ్ణి కనులారా చూడలేదు. కాబట్టి దేవుని రూపము అన్యజనులకు తెలియదు గనుక వారికి నచ్చిన రూపములలో దేవుళ్ళను సృజించుకుంటున్నారు. కానీ దేవుని యొక్క స్వరూపి అయిన క్రీస్తు ద్వారా ఈ లోకమునకు బయలుపరచబడ్డది. క్రీస్తు ఎవరు అనగా దేవుని స్వరూపి అయి ఉన్నాడు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి అనగా అవిశ్వాసులకు లేకపోతే అన్యజనులకు ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది అయిన సాతాను అవిశ్వాసులైన లేకపోతే అన్యజనుల వారి మనోనేత్రములను సాతాను ఏం చేశాడంట? గ్రుడ్డితనము కలగజేసెను. కాబట్టి అన్యజనులకు క్రీస్తు గొప్పతనము తెలియదు. ఒక రాయిని దేవుడైనా ఒప్పుకుంటారే కానీ క్రీస్తును దేవుడంటే అన్యజనులు ఒప్పుకోరు. ఒక కోతిని దేవుడైనా వాళ్ళు అంగీకరిస్తారే కానీ యేసు దేవుడంటే వారు ఒప్పుకోరు. కారణం ఏంటంటే వారి మనోనేత్రములను ఈ లోక దేవతగా పిలువబడుతున్న సాతాను గ్రుడ్డితనము చేశాడు. వారి మనోనేత్రాలు గ్రుడ్డితనము చెయ్యబడి ఉన్నది. కాబట్టి క్రీస్తు యొక్క మహిమను వారు గ్రహించలేరు, అర్థం చేసుకోలేరు, ఆయన గొప్పతనాన్ని గ్రహించలేరు, బైబిల్ని గ్రహించలేరు. కారణం ఏంటంటే వారి మనోనేత్రములు, వారి మనస్సు అంధకారముగా చెయ్యబడి ఉన్నది. మనస్సు ఎందుకు వినియోగపడుతుంది? ఆలోచించటానికి, ఊహించటానికి. థాట్స్, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మనసులో నుండి వస్తుంది. క్రీస్తును గూర్చిన మహిమను వారు ఆలోచించకుండునట్లు అపవాది అయిన సాతాను వారి మనోనేత్రములను గ్రుడ్డితనము చేసి ఉన్నాడు. కాబట్టి పౌలు అన్నాడు, అన్యజనులంట అంధకారమైన మనస్సు గలవారంట. ఎటువంటి మనస్సు అంట? వారి చీకటి, వారి మనస్సు ఎలా ఉందంట? అంధకారముగా చేయబడి ఉన్నది. కనుక వారికి అర్థం కాదు దేవుని గురించి, బైబిల్ గురించి. మీరు చూడండి, అన్యజనుల మధ్య నిలబడినప్పుడు దేవుని గురించి చెప్పండి, యేసుని గురించి చెప్పండి, చర్చికి రండి చెప్పండి, వాళ్ళు మిమ్మల్ని పిచ్చి వాళ్ళుగా చూస్తారు. వాళ్ళ దృష్టికి మీరు వెర్రి వాళ్ళగా,
చూస్తారు. కారణం ఏంటంటే వారి మనస్సు అంధకారములో ఉన్నది, వారి మనోనేత్రాలు గ్రుడ్డితనము చేయబడి ఉన్నది. కాబట్టి దేవుని గురించి ఆలోచించటానికి వారికి టైం ఉండదు, యేసును గురించి ఆలోచించటానికి వారికి టైం ఉండదు. అందుకు పౌలు అంటున్నాడు, రక్షించబడిన మీరు, దేవుని బిడ్డలుగా జన్మించిన మీరు, క్రొత్తగా జన్మించిన మీరు, అబ్రహాము పిల్లలుగా పిలువబడుతున్న మీరు, అబ్రహాము సంతానముగా మారిన మీరు, ఇక మీదట అన్యజనులతో కలిసి నడవకూడదు, వారితో సహవాసము ఉండకూడదు. హానోకు 300 సంవత్సరం బ్రతికాడంట. అతని యొక్క ఆయుష్కాలము 360 సంవత్సరములు. ఈ 360 సంవత్సరములలో దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. తన వయస్సు 360 సంవత్సరములు. అందులో అతడు భార్యతో కాపురం చేసి పిల్లలను కన్నాడు. ఎంతమందిని కన్నాడో తెలియదు. కుటుంబమును పోషిస్తూ, కుటుంబమును కాపాడుతూ, కుటుంబానికి నాయకుడుగా ఉంటూ, అలాగనే దేవునితో నడిచాడంట. మనం చూడు, ఒకరు ఇద్దరు కంటే చర్చికి రాలేము. ఇద్దరు కోసం ఉన్నది 2, 3, 4 పిల్లలే, కానీ చర్చికి రాలేము. కానీ హానోకు అనేక మంది పిల్లలను కన్నాడంట. మీరు బైబిల్ తీయండి, మీకు అర్థమవుతుంది. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము అధ్యాయము 5, 18వ వాక్యము నుంచి నేను చదువుతాను, చూడండి. నుంచి హానోకును కనిన తర్వాత ఏరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏరేదు దినములన్నీ 960 ఏండ్లు, 62 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 21 నుంచి హానోకు 65 ఏండ్లు బ్రతికి, ఎన్ని 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. హానోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. ఎన్ని వందల సంవత్సరాలంట? 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడంట? దేవునితో. బాబు, ఎలా? మనము వారానికి 3 రోజులు చర్చికి రమ్మంటే రాలేము. నెలకు అట్లీస్ట్ 3 వారాలు చర్చికి రండి అంటే రాలేరు. ఒక ఆయన నా కాడికి వస్తాడు, చర్చికి రాయి అంటే ఖాళీ లేదు. అమ్మో, పోనీ ఏదైనా కోట్లు సంపాదించాడా? ఏమీ లేదు. ఖాళీ లేదంట. మీరంటారు, మాకు 2 పిల్లలు ఉన్నారు బాబు, వాళ్ళని చదివియాలంటే చర్చికి ఎట్టొచ్చాను. హానోకి ఎక్కడ పిల్లలు ఉన్నారు? చదువుదామా? 65 ఏండ్లు బ్రతికి మెతుషేలను కనెను. హానోకు మెతుషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. కన్నాడా లేదా? ఎంతమందిని కన్నాడు? కుమారులను కన్నాడు, కుమార్తెను. లెక్కలేదు అక్కడ. అరే 50 సంవత్సరం ఆయుష్కాలంలోనే పిల్లలను కంటున్నారు. ఆయనకు వయస్సు 365 ఏండ్లు.
ఈ 365 ఏండ్లలో 300 సంవత్సరము ఎవరితో నడిచాడంట? దేవునితోనే. దేవునితో నడవటం అంటే దేవునితో సహవాసము చెయ్యటం అని అర్థం. 300 సంవత్సరములు హానోకు దేవునితోనే నడిచాడంట. మీకు తెలుసా బైబిల్ ఏమంటుంది? హానోకు మరణించలేదు. హానోకు మరణించలేదు. మరణము లేకుండా దేవుని దగ్గరికి ఎత్తబడ్డాడు. దేవుడు ఎత్తుకున్నాడంట హానోకును. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక అధ్యాయము 11. ఇక్కడ చూడు హానోకు గురించి ఎంత చక్కగా రాయబడి ఉందో. 5వ వాక్యము నుండి, విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండునట్లు కొనిపోబడెను. స్తోత్రం చెప్దామా? దేవుడంట హానోకును తీసుకున్నాడంట. ఈ సృష్టిలోనే మరణము లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు. ఒక్కటి హానోకు, రెండవ వ్యక్తి పేరు ఏలియా. వీళ్ళిద్దరంట చనిపోకుండా దేవుని దగ్గరికి వెళ్ళారంట. ఆదాము నుండి ఇప్పటి వరకు మనుషులందరూ చనిపోయిన వాళ్ళే. మన ప్రభువు అయిన యేసు కూడా చనిపోయి తిరిగి లేచాడు. కానీ హానోకు చనిపోలేదు, ఏలియా చనిపోలేదు. మరణమును చూడకుండా దేవుని దగ్గరికి కొనిపోబడ్డాడు. మరలా ఆదికాండం 5వ అధ్యాయానికి వద్దాం, 21 నుంచి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. హానోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత, ఈ మాటను అండర్లైన్ చేయండి, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయేను. చేతులెత్తి స్తోత్రం చెప్తామా? దేవుడు హానోకును, నన్ను చూడండి, తీసుకున్నాడంట పరలోకానికి. ఎప్పుడు? దేవునితో నడిచిన తర్వాత. బైబిల్ చెప్తుంది తన సంఘమును తన యొద్దకు తీసుకొని వెళ్ళుటకు క్రీస్తు రహస్యముగా రానయున్నాడు సంఘము కొరకు. కానీ ఈ దినములలో సంఘము హానోకులాగా దేవునితో నడవాలి, అనగా దేవునితో సహవాసము చెయ్యాలి. ఎవరు దేవునితో సహవాసము చేస్తారో బైబిల్ చెప్తుంది వారికి సమాధానము, వారికి మేలు కలుగును. యోబు 22వ అధ్యాయం, యోబు గ్రంథము 22వ అధ్యాయము. ఇక్కడ చూడండి బైబిల్ ఏమంటుందో చూడండి. 22వ అధ్యాయములో 21వ వాక్యము, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకేం కలుగును? మేలు కలుగును. స్తోత్రం చెప్తామా అందరం కలిసి? చూడండి, ఈ చివరి రోజుల్లో ప్రభు రాకడ దినములలో సంగమా మీరు క్రీస్తుతో నడవాలి, క్రీస్తుతో సహవాసములో ఉండాలి. మీరెప్పుడు క్రీస్తుతో సహవాసములో ఉంటారో మీ కుటుంబానికి మేలు కలుగును, మీ కుటుంబానికి సమాధానము కలుగును. మీరెప్పుడు క్రీస్తు రాకడ దినములలో హానోకులాగా విశ్వాసము కలిగి క్రీస్తుతో సహవాసములో ఉంటారు, అప్పుడు ఆ క్రీస్తు మిమ్ములను తన యొద్దకు తీసుకొని వెళుతాడంట. క్రీస్తు ఎందుకు వస్తున్నాడంటే సంఘమును తీసుకొని వెళ్ళుటకు. దేవుడు హానోకును తన యొద్దకు తీసుకున్నాడు. ఎందుకంటే హానోకు దేవునితో నడిచాడు. అతనికి కుటుంబం ఉన్నది, భార్య, బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరూ ఉండి కూడా వారిని పక్కన పెట్టి ఎవరితో నడిచాడంట? దేవునితో.
దేవునితో నడవటం అంటే దేవునితో సహవాసము చెయ్యటం. మీరు ఎవరితో నడుస్తున్నారు? పౌలు అంటున్నారు, మీరు అన్యజనులతో నడవకుడి. ఎవరితో నడవకూడదు అంటే మన సహవాసము ఎవరితో ఉండకూడదు? అన్యజనులతో. అన్యజనులతో మీ సహవాసము ఉండకూడదు. ఎందుకంటే ఒకప్పుడు మీరు కూడా అన్యజనులు, కానీ ఇప్పుడు మీరు ప్రభులోనికి వచ్చారు. ఇప్పుడు మీరు రక్షించబడ్డారు. ఇప్పుడు మీరు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు. ఇప్పుడు మీరు నీతిమంతులుగా పిలువబడుతున్నారు. ఇప్పుడు మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారుగా పిలువబడుతున్నారు. ఇప్పుడు మీరు క్రీస్తు యొక్క సంఘముగాను, ఆ క్రీస్తు శరీరములో అవయవాలుగా మీరు పిలువబడుతున్నారు. మీరు రాజులుగాను యాజకులుగాను మీరు పిలువబడుతున్నారు. మీరు ఇశ్రాయేలీలతో సహా పౌరులుగా మీరు పిలువబడుతున్నారు. మీరు పరలోక సిటిజన్షిప్ అంటారు, పౌరసత్వాన్ని మీరు కలిగి ఉన్నారు. మీరు దేవుని బిడ్డలు, మీరు వెలుగు సంబంధులు. పూర్వము మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు మీరు వెలుగై ఉన్నారంట. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. మీరు దేవుని బిడ్డలు. ఇది మర్చిపోయి మీరేం చేస్తున్నారంటే అన్యులతో నడుస్తున్నారు, అన్య జనముతో కలిసి నడుస్తున్నారు. అందువలన మీరు దేవునికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. యవనస్తులు ఎందుకు చర్చికి రావట్లేదు? బయట అన్యజనులతో సహవాసం, అన్యజనులతో ఫ్రెండ్షిప్, అన్యజనులతో సమయము గడపటం. అందువలన చర్చికి దూరం అవుతున్నారు, క్రీస్తుకు దూరం అవుతున్నారు. బాప్టిజం పొందిన వారు త్రాగుబోతులుగా మారుతున్నారు. బాప్టిజం పొందిన వారు వ్యభిచారులుగా మారుతున్నారు. బాప్టిజం పొందిన వారు దొంగలుగా మారుతున్నారు. బాప్టిజం పొందిన వారు అబద్ధికులుగా మారుతున్నారు. బాప్టిజం పొందిన వారు వేషధారులుగా మారుతున్నారు. బాప్టిజం పొందిన వారు లోబి అంటే పిసినారులుగా మారుతున్నారు. కారణం ఏంటి తెలిసినా? వీరు తీసుకున్న బాప్టిజం అబద్ధం కాదు. వీరు నమ్మిన క్రీస్తు అబద్ధికుడు కాదు. వీరెందుకు ఇలా మారారు? వీరు బయట అన్యజనులతో సహవాసము, అన్యజనులతో కలిసి నడవటం, అన్యజనులతో ఎక్కువ సమయము గడపటం వలన వీరు పాడైపోతున్నారు. అందుకే పౌలు అంటున్నాడు, మీరిక మీదట ఏంటంటే చెప్పండి, మీరిక మీదట అన్యజనులతో కలిసి నడుచుకొనవలదు. నడుచుకోకూడదు, వారితో నడవవద్దు, వారితో సహవాసము చెయ్యవద్దు. వారికి ఒక సత్యము తెలీదు. అది ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక అధ్యాయం 3, గలతీయులకు రాసిన పత్రిక అధ్యాయము 3. అన్యజనులను గురించి కొన్ని వేల సంవత్సరానికి ముందే దేవుడైన యెహోవా అబ్రహాముతో ఇలా చెప్పాడు. ఏమని? 8వ వాక్యములో, 3వ అధ్యాయము 8వ వాక్యము, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా తీరుస్తాడంట. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అబ్రహాము ఒకప్పుడు ఆయన కూడా అన్యజనుడు, దేవుణ్ణి ఎరగనివాడు, దేవుడంటే ఏంటో తెలియనివాడు. అప్పుడు అతని పేరు అబ్రామ్, కల్తీయ దేశమునకు చెందినవాడు. ఈరోజు ఆ దేశం ఇరాక్ అనే దేశముగా పిలువబడుతుంది. ఈరోజు పిలువబడుతున్న ఆ ఇరాక్ ఒకప్పుడు కల్తీయ ఊరు, మెసపటోమియా అంటారు.
ఈరోజు అది ఇరాక్గా పిలువబడుతుంది. ఒక అన్యజనుడు అబ్రహాము, అతడు ఒక విగ్రహారాధికుడు. వారి కుటుంబం అంట విగ్రహములను తయారు చేసి వాటిని అమ్మి వారి కుటుంబాన్ని పోషించుకుంటారంట. విగ్రహాలు తయారు చేసే కుటుంబములు పుట్టినవాడు అబ్రాం. అలాంటి అబ్రామును దేవుడు దర్శించాడు. అలాంటి అబ్రామును దేవుడు దర్శించి, ఇదిగో నీ దేశమును, నీ పుట్టింటిని అన్నిటిని విడిచిపెట్టి నేను నీకు చూపించే ప్రదేశమునకు వెళ్ళమన్నాడు. కానీ ఏ ప్రదేశానికి ఎక్కడికి వెళ్ళాలో క్లియర్గా దేవుడు చెప్పాల. వెళ్ళమన్నాడు. బైబిల్ ఏమంటుంది? అతడు ఎక్కడికి వెళ్ళాలనో తెలియకపోయినను దేవుని మాటకు లోబడెను. స్తోత్రం చెప్దామా? లోబడి వెళ్ళాడంట. అది దేవుని దృష్టికి నచ్చింది. అప్పటి నుంచి దేవుడైన యెహోవా అబ్రామును ఆశీర్వదించాడు. అబ్రహాములో ఉన్న బలహీనత ఏంటంటే పిల్లలు లేరు, సంతానము లేరు. ఒకరోజు అడుగుతున్నాడు, దేవా నాకు సంతానము కావాలి. అప్పుడు అతని వయస్సు 75 సంవత్సరములు. దేవుడు అన్నాడు, ఇదిగో ఆకాశములో నక్షత్రాలు ఉన్నాయి, నువ్వు లెక్కించగలవా అన్నాడు. అబ్రామ్ అంటున్నాడు, నేను లెక్కించలేను. అదేవిధంగా నీ సంతానము నీకు ఉండబోతుంది, నీలో పిల్లలు పుట్టబోతున్నారు, నీకు పిల్లలు ఇస్తానన్నాడు, సంతానం ఇస్తానన్నాడు. ఒక్కరిద్దరు కాదు, ఆకాశములో ఎన్ని నక్షత్రాలు ఉంటాయో అంతమంది పిల్లలు నీకు పుడతారంట. స్తోత్రం చెప్పండి. అతనికి వయస్సు 75, తన భార్యకు వయస్సు 65. వృద్ధాప్యములో దేవుడు అంటున్నాడు నీకు బిడ్డలు పుడతారని. ఆ మాటను నమ్మాడు, విశ్వసించాడు. అది అతనికి నీతిగా ఎంచబడ్డదంట. అబ్రహాము ఒక అన్యజనుడు, కానీ విశ్వాసము వలన, దేవుని మాటను నమ్మటం వలన దేవుడు అతనిని నీతిమంతుడుగా ఎంచాడంట. స్తోత్రం చెప్దామా? అదేవిధంగా అన్యజనులందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచుట వలన వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నువ్వు యేసును నమ్మితే నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడతావు. నీ క్రియలను బట్టి కాదు, నువ్వు నడిచే నడకను బట్టి కాదు, క్రీస్తునందు నువ్వు ఉంచే విశ్వాసము వలన దేవుడు నిన్ను నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్పు తీరుస్తున్నాడు. అన్యజనులు విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడతారంట. బైబిల్ అంటుంది, దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చును అని లేఖనము ముందుగా ఇలా చెప్తుంది. నీ యందు అన్యజనులందరూ ఏమవుతున్నారు? ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. తర్వాత చూడండి 13వ వాక్యం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? చూడండి, అన్యజనులకు అబ్రహాము పొందిన ఆశీర్వాదము కలుగుతుంది. ఎలా? యేసుక్రీస్తు ద్వారా. అన్యజనులకు అబ్రహాము పొందిన ఆశీర్వాదము వారికి కలుగుతుంది క్రీస్తునందు విశ్వాసము ఉంచుట వలన. అన్యజనులు క్రీస్తునందు విశ్వాసము ఉంచుట వలన, ఒకటి, నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. 2, అబ్రహాము పొందిన ఆశీర్వాదములను పొందుతున్నారు. అన్యజనులు అబ్రహాము పొందిన ఆశీర్వాదములు పొందుటకే క్రీస్తు శిలువ మీద శాపముగా మారాడు. క్రీస్తు నీ నా శాపములను మోసాడు, నీ నా పాపములను మోసాడు, నీ నా రోగములను భరించాడు. పాప క్షమాపణ క్రీస్తు శిలువ మీద మనకు అనుగ్రహించాడు.
క్రీస్తు శిలువ మీద నీ కొరకు చెయ్యవలసిన వాటన్నిటినీ చేశాడు. ఎందుకు తెలిసిన? అన్యజనులందరూ కూడా నీతిమంతులుగా మారాలి. అన్యజనులందరూ కూడా అబ్రహాము పొందిన ఆశీర్వాదం పొందాలి. అన్యజనులందరూ కూడా దేవుని బిడ్డలుగా మారాలి. అన్యజనులందరూ కూడా అబ్రహాము బిడ్డలుగా మారాలి. అన్యజనులందరూ కూడా రక్షించబడి దేవుని రాజ్యములో మారాలి. అన్యజనులందరూ కూడా క్రీస్తు యొక్క శరీరములో అవయవాలుగా అమర్చబడాలి. అన్యజనుల కొరకు క్రీస్తు శిలువ మీద శాపమయ్యాడు. కానీ ఆ అన్యజనులకు క్రీస్తు వెర్రివాడుగా కనబడుతున్నాడు. అన్యజనులకు బైబిలు ఒక వెర్రితనంగా కనబడుతుంది. వారు క్రీస్తును నమ్మరు, ప్రభువును నమ్మరు, బైబిల్ను నమ్మరు, చర్చికి రారు. ప్రార్థన అంటే వారికి విషయములాగా ఉంటుంది, ఆరాధన అంటే వారికి విషయములాగా ఉంటుంది. వారు దేవుణ్ణి ఎరగని వారు, క్రీస్తుకు దూరస్తులు, వాగ్దానము నిబంధనలు లేని పరజనులు, దేవుని రాజ్యముల లేనివారు. అలాంటి వారితో దేవుని బిడ్డలుగా మారిన మీరు, బాప్టిషన్ తీసుకున్న మీరు, రక్షించబడిన మీరు, నూతన సృష్టిగా సృజించబడిన మీరు వారితో జత కలిసి నడిస్తే, వారితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు వారిలాగా చెడిపోతావు. నన్ను చాలామంది అడుగుతారు, ఇతడు బాప్టిషన్ తీసుకున్నాడు, ఇతడు బల్లారాధన తీసుకుంటున్నాడు, మీకు తెలుసా ఇతడు తాగుతాడు? నాకు తెలుసు. మీరు అనుకుంటారు నేను తెలుసు, అంత పిచ్చోడిని కాదు. అన్నము ఒక మెతుకు చాలంట, ఉడికిందా ఉడకలేదని. నేను చెప్పగలను మీలో ఎవరెవరు తాగగలరు. నాకు తెలియదు అనుకోవటం మీ అమాయకత్వం. మరి నేను ఎందుకు ఇస్తున్నాను? నేను అడుగుతున్నాను. అర్హుడు అయితే తీసుకోండి. నువ్వు తీసుకుంటున్నావు, దాని ప్రభావం ఏంటో ఇప్పుడు నీకు కనబడదు, ఒకరోజు కనబడుద్ది. నీకెందుకు ఈ అలవాటు వచ్చింది? ఎందుకు అంటే అన్యజనులతో ఎక్కువ సమయం గడుపుతున్నావు. బైబిల్ ఏమంటుంది? ఒక మూర్ఖుడు జ్ఞానులతో సహవాసం చేస్తే మూర్ఖుడు చివరికి ఏమవుతాడంట? జ్ఞానిగా మారుతాడు. అంటే చదువు లేని వాడు చదువుకున్న వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే చదువు లేనివాడు ఒకరోజు ఏమవుతాడంట? చదువుకున్నవాడుగా మారుతాడంట. ఒక జ్ఞాని మూర్ఖుడితో సహవాసం చేస్తే ఈ జ్ఞాని చివరికి ఏమవుతాడంట? మూర్ఖుడు అవుతాడు. 6 నెలలైతే వాడు వీడవుతాడని సామెత ఉంది. నువ్వు బాప్టిషన్ తీసుకున్న తర్వాత అన్యజనులతో జాగ్రత్తగా ఉండాలా. నోవహు దేవునితో నడిచాడు, అబ్రహాము దేవునితో నడిచాడు. ఆ రోజుల్లో అన్యజనులు లేరా? ఉన్నారు, కానీ వారితో సమయము ఎక్కువగా వారు గడపలేదు. వారు ఎక్కువగా దేవునితో గడిపారు. మనం ఎందుకు పిలువబడ్డామో మీకు తెలుసా? బైబిల్ చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 1:9. ఇక్కడ చూడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 1:9. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడంట. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఎందుకు దేవుడు పిలిచాడు? మనము అన్యజనులుగా ఉన్నప్పుడు, మనం పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనలను పిలిచాడు. ఎందుకు? తన కుమారుడైన క్రీస్తుతో సహవాసము చెయ్యుటకు, క్రీస్తుతో నడుచుటకు. ఎవరితో నడవటానికి? క్రీస్తుతో నడవటానికి. అందుకే దేవుడు నిన్ను అన్యజనములలో నుండి నిన్ను పిలిచాడు. అందుకు దేవుడు నిన్ను పాపములో పడి ఉన్న నిన్ను పిలిచాడు. ఎందుకు అంటే తన కుమారుడైన క్రీస్తుతో నడవటానికి, క్రీస్తుతో ఫ్రెండ్షిప్ చేయటానికి, క్రీస్తుతో సహవాసము చెయ్యటానికి. ప్రభు 12 మంది అపోస్తులను పిలిచాడు. ఎందుకు? తనతో ఉండటానికి, తనతో నడవటానికి,
తనతో ఫ్రెండ్షిప్ ఉండటానికి, తనతో కలిసి సహవాసములో ఉండటానికి 12 మందిని పిలిచాడు. ఆ 12 మందిలో ఒకడు చెడిపోయాడు. కారణం ఏంటి తెలుసున? ఒక్క క్షణము క్రీస్తుతో ఉండకుండా పరిసేయులతో సమయం గడిపాడు. ఎవరితో గడిపాడు? ఒక్క క్షణము క్రీస్తుతో ఉండకుండా ఎవరితో ఉన్నాడంట? పరిసేయులతో సమయము గడిపిన దాని వలన అతడు బుద్ధి మారిపోయింది. క్రీస్తును పట్టించటానికి 30 వెండి కాసు నాణయములకు ఆశపడి క్రీస్తును పట్టించాడు. అందువలన యూదా జీవితం ఏమైందో తెలుసా? ఉరి వేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకంటే క్రీస్తుతో ఉండవలసిన వాడు ఎవరితో సమయం గడిపాడు? పరిసేయునితో. పేతురు క్రీస్తుతో ఉండకుండా చలి వస్తుందని చలిమంట దగ్గర కూర్చున్నాడు. అపహాసకులు ఉన్న చోటున కూర్చున్నాడు. ఆ క్షణము ఒకడు అడుగుతున్నాడు, నువ్వు కూడా ఆ యేసుతో ఉన్నవాడు కదా? వెంటనే పేతురు ఏమన్నాడు? అయ్యో, ఆ యేసు అంటే ఎవరో నాకు తెలియదు. ముమ్మారులు అబద్ధమాడాడు. ఎందువలన? ఎవరితో ఉండవలసిన వాడు దూరమయ్యాడు? క్రీస్తుతో. నేను చెప్తున్నా, క్రీస్తుకు దూరమైన వాళ్ళు, చర్చికి దూరమైన వాళ్ళు, వాక్యమునకు దూరమైన వాళ్ళు, మీరు ఖచ్చితంగా అన్యజనులతో ఉండుట వలన మీ క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. మీరు మారిపోతారు, మీరు పాడవుతారు. అందుకే బైబిల్ అంటుంది, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక. చూసావా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ఎవరంట? ధన్యుడు, అతడు చేయునదంతయు సఫలమగును. స్తోత్రం చెప్దామా? దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకు? తన కుమారుడైన క్రీస్తుతో ఉండటానికి, క్రీస్తుతో నడవటానికి. అందుకే మనం పిలువబడ్డాం. మనము క్రీస్తుతో నడవాలి. కానీ క్రీస్తుతో ఉండకుండా 24 గంటలు అన్యజనులతో నడుస్తున్నాం. పూసుకోవటం, రాసుకోవటం. ఇక మనలో మార్పు ఎలా వస్తుంది? మనలో మార్పు ఎలా వస్తుంది? నువ్వు బల్ల తీసుకుంటున్నావు, ఎలా వస్తుంది మార్పు? నువ్వు బాప్టిషన్ తీసుకున్నావు, తీసుకోనని వారందరూ ఏమనుకుంటారు? తీసుకున్న వాళ్ళు ఎవడు బాగుపడ్డాడు? వాళ్ళకి తెలియదు కదా పాపం. తీసుకున్న తర్వాత అన్యజనులతో ఫ్రెండ్షిప్ లేకుండా, సహవాసము లేకుండా, చర్చితోనే సహవాసములో, దైవజనునితోనే సహవాసములో ఉంటే వారు చెడిపోరు. నాకు బాగా దగ్గర స్నేహితుడు, నేను ఏ పని చెప్పినా చేస్తాడు. 1,00,000 రూపాయలు అడిగినా ఇస్తాడు. నన్ను ఒకరోజు ఒక చోటుకు రమ్మన్నాడు. వాళ్ళు అన్నదానం చేస్తున్నారంట. మీరేమీ లేదు, నా పక్కన ఉండన్నారు. నేను రానన్నాను. నేనేమన్నాను తెలిసిన? మీరు నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, కానీ మీరు రమ్మన్న స్థలానికి మాత్రం నేను రాను. నిజం చెప్తున్నా, నా వలన ఆయనకి ఏమీ లేదు, కానీ అతని వలన నాకు బోలెడు లాభం ఉంది. కానీ అతడు ఒక దేవాలయంలో అన్నదానం చేయటానికి మొక్కుబడి చేసుకున్నాడు. నన్ను పక్కన ఉండమన్నాడు, నాతో ఉండమన్నాడు. నేనన్నాను, ఏదైనా చెప్పు, నేను చేస్తాను, కానీ ఈ విషయంలో మాత్రం రాజీ పడేది లేదు. మీరు నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, మీరు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నేను ఎవరో నాకు బాగా తెలుసు. నేను లోబడనంత సామాన్యంగా. నవ్వుకొని ముఖం మార్చుకొని వెళ్ళిపోయాడు. నా దగ్గరికి రావటం కూడా మానేశాడు. అయినా పర్వాలేదు, మరలా వస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, అన్యజనులతో జాగ్రత్త. ఎందుకు అంటే ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అదే 4వ అధ్యాయం. ఎందుకు పౌలు అంత కఠినంగా చెప్తున్నాడు? అన్యజనులతో సహవాసం వద్దు, వారితో నడవవద్దు. ఎందుకు అంటే ఇప్పుడు చదువుదాం. 17, 18, 19. అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట
నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. ఎందుకు అంటే వారు అంధకారమైన మనసు గలవారు. ఎటువంటి మనసు గలవారు చెప్పండి? ఎటువంటి మనసు గలవారు? వారికి ఏది కూడా అర్థం కాదు. అర్థమైందని చెప్పేది? వారికి అర్థం కాదు. బైబిలు, వాక్యము, ప్రార్థన, బాప్టిజం, చర్చి అర్థం కాదు. వారి మనసు అంతా చీకటిగా ఉంటుందంట. అంధకారమైన మనసు గలవారు. నువ్వు వారితో ఉంటే నీ మనసు కూడా అలాగనే తయారవుతుంది. 2, వారు తమ హృదయ కాఠిన్యం అంట. వారి హృదయం ఎలా ఉంటుందంట? కఠినముగా ఉంటుంది. అందువలన తమలోనున్న అజ్ఞానం అంట. నన్ను చూడండి, అజ్ఞానము అంటే ఇగ్నోరెన్స్ అంటారు. పాపములోనే భయంకరమైన పాపం ఏంటి తెలిసిన? ఇగ్నోరెన్స్, అజ్ఞానము. ఇగ్నోరెన్స్ అంటే నువ్వు ఏమై ఉన్నావో నీ గురించి తెలుసుకోకుండా బ్రతకటమే ఇగ్నోరెన్స్. గవర్నమెంట్ ఒక కొత్త పథకాన్ని విడుదల చేసింది. ఆ పథకం ఏంటంటే ఇంటికి 1,00,000 రూపాయలు లోన్ ఇస్తున్నట్లుగా ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చిందని అనుకోండి. ఆ లోను పొందాలంటే ప్రతి ఇంటి గల్లవాళ్ళు అప్లికేషన్ పెట్టాలి సచివాలయంలో. ఇది తెలుసుకోకుండా ఎవరు ఉంటున్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఆ 1,00,000 రూపాయలని పోగొట్టుకుంటారు. ఎవరెవరు తెలుసుకున్నారో వారు ముందు వెళ్ళి ఏం చేస్తారంటే అప్లికేషన్ పెట్టుకుంటారు. ఆ సమయం వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు పొందుతున్నారు. వీళ్ళందరూ 1,00,000 రూపాయలు తీసుకుంటున్నప్పుడు ఈ 1,00,000 రూపాయలు పొందని ఈ ఇంటి గల్ల వాళ్ళు బాధపడుతున్నారు. అదేంటి మీకందరికీ 1,00,000 ఇచ్చి నాకెందుకు ఇవ్వలేదు? అదేంటి గవర్నమెంటు ఒకరోజు సాటింపు చేశారు, ఇంటర్నెట్లో కానీ, పేపర్లో కానీ, టీవీలో కానీ. వాలంటీర్లు ఇల్లు వచ్చి చెప్పారు కదా, అప్లికేషన్ పెట్టుకోమన్నారు కదా, గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా 1,00,000 రూపాయలు లోన్ ఇస్తున్నారు కదా, మాకు తెలియదు అని ఒక మాటతో సింపుల్గా చేస్తున్నారు. అందుకు గవర్నమెంట్ ఏమంటుంది? తెలుసుకోకపోతే అది నీ పొరపాటు. మాకు తెలియదు అంటున్నారు చూసారా, దానినే ఇగ్నోరెన్స్ అంటారు. బైబిల్లో ఏముందో నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఒక అజ్ఞాని. బాప్టిజం ఎందుకు తీసుకున్నాను, దాని వలన ఉపయోగం ఏంటి నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఒక అజ్ఞాని. బల్లారాధన అంటే ఏంటో తెలుసుకోకపోతే నువ్వు ఒక అజ్ఞాని. ఇగ్నోరెన్స్ క్షమాపణ లేని పాపం అంటది. ఇగ్నోరెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అజ్ఞానత, అజ్ఞానము. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక. ఎలా నడుచుకోవాలంట మనం? ఎలా నడుచుకోవాలా? జ్ఞానులకు అజ్ఞానులకు తేడా ఏంటంటే జ్ఞాని అన్నిటినీ తెలుసుకుంటాడు, విచారణ చేసి తెలుసుకుంటాడు. అజ్ఞాని ఏమి తెలియనట్టుగా బ్రతుకుతాడు. నాకు తెలియదులే, చర్చిలో రేపు బల్లారాధన ఏం మాకు తెలీదు, రేపు విందు ఉంది కదా మాకు తెలీదు, కుటుంబానికి ఇంత ఇవ్వమని చెప్పారా మాకు తెలీదు. దాన్ని ఏమంటారు? అజ్ఞానత. దేవుడు ఏమన్నా, నా జనులు జ్ఞానము లేని వారై ఏమగుచున్నారు. చెప్పండి, ఏమీ లేని వారై, జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఇంకొక మాట, నా జనులకు జ్ఞానము లేకపోవటం వలన చెరలోనికి పోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంట? దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు మనలను? చెరలో నుండి బయటికి తీసుకొస్తే ఈ జ్ఞానము లేకపోవటం వలన తిరిగి అదే చెరలోనికి వెళ్తున్నారు. అజ్ఞానులు, ఇగ్నోరెన్స్. అన్యజనులందరూ అజ్ఞానము కలిగి ఉన్నారు. అందువలన ఈ మాట ఇంపార్టెంట్. వారి యొక్క అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము. హల్లెలూయా. జీవము ఎవరి వలన కలుగుతుందంట? గుర్తుపెట్టుకోండి, జీవము అంటే లైఫ్ అంటారు. లైఫ్, జీవం అంటే లైఫ్.
దేవుని వలన కలుగు జీవము చాలా విలువైనది. అందులో దైవత్వము మానవత్వము దైవత్వము నిత్యత్వము రెండు ఇమిడి ఉంటుందంట. దేవుని వలన కలుగు జీవములో దైవత్వము దాగి ఉంది, నిత్యత్వము దాగి ఉంది. దేవుడు అంటే దైవిక స్వభావము గలవాడు, నిత్యుడు, మార్పు లేనివాడు, యుగయుగాలు జీవించువాడు, యుగయుగాలు జీవించువాడు, మార్పు లేనివాడు. ఆయనే దేవుడు. దేవునిలో నిత్యత్వము దైవత్వము రెండు మరుగై ఉంటుందంట. నిత్యత్వం అంటే ఇటర్నల్ అంటారు, దైవత్వం అంటే డివైన్ అంటారు, డివినిటీ అంటారు. నిత్యత్వము దైవత్వము రెండు దేవుని జీవములో ఉన్నది. ఆ జీవము నీకు నాకు కలుగుతుంది ఎప్పుడు అంటే ప్రభువైన యేసునందు విశ్వాసము ఉంచినప్పుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసము ఉంచు ప్రతి వాడు నిత్య జీవము పొందునట్లుగా ఆయన తన కుమారుని అనుగ్రహించాడు. ప్రభు ఏమన్నాడు? నేను సమృద్ధి జీవము కలుగ చేయుటకే వచ్చి తిని అన్నాడు. స్తోత్రం చెబుదామా? యేసును ఎందుకు విశ్వసించాలి అంటే దేవుని జీవము మనలో కలుగుటకు. ఎవరెవరు యేసును నమ్మారో విశ్వసించారో వారిలో దేవుని జీవము పనిచేస్తుంది. ఆ జీవములో దైవత్వము నిత్యత్వము మరుగై ఉంటుంది. ఎవరెవరు యేసునందు విశ్వాసం ఉంచారో వారిలో దేవుని జీవము కలిగి ఉంటుంది, వారిలో దైవత్వం ఉంటుంది, వారిలో నిత్యత్వం ఉంటుంది, వారిలో దేవుని గుణలక్షణాలు బయటికి వస్తూ ఉంటుంది. వారు యుగయుగాలు జీవిస్తారంట. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. యేసును మనం నమ్మటానికి కారణం, విశ్వసించటానికి కారణం యుగయుగాలు జీవించుటకు. ఈ శరీర మరణము మన నిత్యత్వాన్ని ఆపలేదు. ఈ శరీర జీవితం మనలో ఉన్న దైవత్వాన్ని ఆపలేదు. అందుకే బైబిల్ అంటుంది దేవుని వలన కలుగు జీవము నుండి అన్యజనులు వేరవుతారంట, సపరేట్ అవుతారంట. అన్యజనులలో దేవుని జీవము లేదు, వారిలో దైవత్వం ఉండదు, వారిలో నిత్యత్వం ఉండదు. మరణముతోనే వారి దేహం మట్టిగా సమర్పించబడుతుంది, కానీ వారి ఆత్మలో జీవము లేదు గనుక వారి ప్రాణాత్మ నరకానికి వెళ్ళి వేధించబడుతుంది. ఎందుకంటే వారు భూమిలో ఉన్నప్పుడు వారి యొక్క అజ్ఞానము చేత, ఇగ్నోరెన్స్ వలన, దేవుని వలన కలుగు జీవము నుండి వేరై ఉంటారంట, సపరేట్ అవుతారంట. అలాంటి వారితో మీకేంటి స్నేహం? జీవము లేని వారితో జీవము గలవారు నివసించటం ఏంటి? దేవదూత ఏమన్నది? శిశువులను చూసి సజీవుడను సమాధులలో వెతుకుతున్నారు ఏంటి? ఏంటంటే చెప్పండి. సజీవుడైన దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారు అంటే సమాధుల దగ్గర జీవము గలవారు ఉండలేరు. చచ్చిపోయిన శవాల మధ్య ఒక్క 5 నిమిషం నువ్వు పండుకోగలవా? నీ చుట్టూ శవాలు, నువ్వు ఒక 5 నిమిషం ఉండలేవు. ఎందుకంటే వాటిలో జీవము లేదు. నువ్వు జీవము కలిగి ఉన్నావు. నీతో మాట్లాడే వాళ్ళు కావాలి, నీ బాధలు నీ కష్టాలను పంచుకునే వాళ్ళు కావాలి, ప్రేమించే వాళ్ళు కావాలి. అలాంటి వ్యక్తి అయిన నువ్వు సమాధుల దగ్గర శవాల మధ్య ఉండలేవు. అదేవిధంగా నువ్వు క్రీస్తును నమ్మిన దాని వలన నీ లోపల దేవుని జీవము కలిగి ఉన్నది. నీ లోపల దైవత్వము నిత్యత్వము నీ లోపల మరుగై ఉన్నది. కానీ అన్యజనులలో దేవుని జీవము లేదు. వారు సచ్చిన శవాలు లాంటి వారు.
వారి యొక్క పాపముల చేతను, అతిక్రమముల చేతను, అపరాధముల చేతను వారు ఏమై ఉన్నారంట? సచ్చిన స్థితిలో ఉన్నారు. వారితో నువ్వు సమయం గడుపుతున్నావు, వారితో నువ్వు బ్రతుకుతున్నావు. అర్థం చేసుకో నువ్వు ఎవరు. మీరంటారు వారితో పనికి వెళ్తున్నాను, కూలికి వస్తుంది, అప్పుడే కదా నా బిడ్డలను పోషిస్తున్నాను. నేను వారితో గడపటం లేదు. నాకు సంవత్సరానికి ఈఎంఐ ఎంత అవుతుందో తెలిసిన? 3,76,000 కడుతున్నా కారుకి ఈఎంఐ. నేను అన్యజనులతో గడపటలేదు, అన్యజనుల సన్నిధిలో నేను పడి ఉండటలేదు, అన్యుల చుట్టూ తిరగట్లేదు డబ్బుల కోసం. 3,76,000 నేను కట్టుకుంటున్నాను. మీరు వేసే కానుక సంవత్సరం అంతా లెక్కేసినంత అవ్వదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? నేను దేవుని నమ్మినాను. ఏ దేవుని నుండి నాకు జీవము కలుగుతుందో ఆ దేవుడు తన బిడ్డల ద్వారా, తన విశ్వాసుల ద్వారా, ఎవరో ఒకరి ద్వారా నాకు సహాయం చేస్తాడు. అర్థం చేసుకో, మనం దేవుని పిల్లలము, జీవము గలవారము. అన్యజనులతో నడవవద్దు. ఎందుకు అంటే వారు దేవుని వలన కలుగు జీవములో నుండి ఏమైన వారంట? వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత ఏంటంటే చెప్పండి, తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారు. పౌలు ఏమన్నాడు 2వ అధ్యాయంలో? మనస్సుల యొక్క కోరికల చొప్పున, శరీర ఇచ్చల చొప్పున నెరవేర్చుచు. చూసారా? అన్యజనులంట మనసులో కలిగిన ఆలోచన ప్రకారంగా నడుస్తారంట, మనసులో ఉన్న కోరికల ప్రకారంగా నడుస్తారంట, శరీర ఇచ్చలను నెరవేరుస్తూ ఉంటారంట. అలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు పాడైపోతావు. 19వ వాక్యం, సిగ్గులేని వారు ఎవరంట చెప్పండి? అన్యజనులు ఎవరంట? సిగ్గులేని కార్యాలు చేస్తూ ఉంటారు. ఏంటి అది? సొదొమ గొమొర చేసిన పాపం ఏంటి? అపవిత్రమైనది, సిగ్గులేని పాపములు. పురుషులు పురుషులతో ఉండటం, హోమోసెక్సువాలిటీ అంటారు. బహుశా మీరు పల్లెటూరులో ఉన్నారు కనుక మీరు వినకపోవచ్చు, కానీ ఫారిన్లో ఎక్కువగా ఈ పాపము పెరిగిపోతుంది. పురుషులు పురుషులతో వివాహం చేసుకోవటం. కొన్ని వివాహాలు మన ఇండియాలో కూడా జరిగింది, తమిళనాడులో జరిగింది, కర్ణాటకలో జరిగింది. పురుషులు పురుషులతో వివాహం చేసుకోవటం, స్త్రీలు స్త్రీలను వివాహం చేసుకోవటం అపవిత్రత. అది సిగ్గులేని పనులు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? అన్యజనులు. అలాంటి వారితో మనం సహవాసములో ఉంటే మనము పాడైపోతాం. సొదొమ గొమొరలో ఉన్న భయంకరమైన పాపం ఏంటి తెలిసిన? పురుషులు పురుషులతో పాపము చేయటం, హోమోసెక్సువాలిటీ అంటారు. అపవిత్రమైనది, అన్క్లీనెస్, సిగ్గులేని పనులు. మన చనుబండ్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు ఒకప్పుడు, ఇప్పుడు లేడు. హోమోసెక్సువాలిటీ భయంకరమైన పాపం. అది అపవిత్రత, సిగ్గులేని పనులు. అత్యాశ ఏంటంటే చెప్పండి? ఇప్పుడు మీరు చూడు, రాత్రి 1 గంట కూడా అల్లుకుంటూ ఉంటారు, 2 గంటలకు నిద్రపోరు, పండుకోరు, రెస్ట్ తీసుకోరు, ఉన్నది అనుభవించరు, ఉన్న ఒడ్లు తినరు, ఇక ఉరుకుతూ ఉంటారు, ఉరుకుతూ ఉంటారు, ఉరుకుతూ ఉంటారు. అత్యాశ. మగపిల్లలు ఉన్న ఇండ్లు అట్లాగనే ఉంటుంది, ఆడపిల్లలు ఉన్న ఇల్లు అట్లా. అత్యాశ. ఉరుకుతూ ఉంటారు, ఉరుకుతూ ఉంటారు, ఉరుకుతూ ఉంటారు, తినరు, అనుభవించరు. దీని ఏమంటారంటే అత్యాశ. ఉచితంగా వస్తుందంటే పినాయిలు కూడా దాచుకుంటాం కదా. ఒక కోతికంట అరటిపండు గెల దొరికిందంట. అది చూడగానే ముయ్యలేకపోతుంది. ఇది ఇటు పెట్టుకోండి, ఒకటి కింద పడిపోతుంది, మళ్ళీ ఇటు పెట్టుకుని ఒకటి కింద పడి, ఇటు పెట్టుకుని, అంతలోపు ఇంకో కోతులు వచ్చి లాక్కొని పోతున్నాయి. అత్యాశ. దొరికిన వెంటనే ఒక్కొక్కటి తింటే 5-6 తినవచ్చు, ఇది మొత్తాన్ని తీసుకోవాలి. దీన్ని ఏమంటారంట? మొత్తం ఒకే రోజు కోటీశ్వరులు అవ్వాలి, ఒకే రోజు లక్షాధికారులు అవ్వాలి, ఒకే రోజు ఎకరాలు సంపాదించాలి, ఒకే రోజు సంపాదించి
ఒక సంవత్సరం అంతా పంట అంట విస్తారంగా పండిందంట. ఒడ్లు పొయ్యటానికి స్థలం లేదు. ఆ ఒడ్లు పోసే ఆ యొక్క స్టోరేజ్ని పగలగొట్టి పెద్దగా కట్టాడంట, ఫుల్లుగా నింపాడంట, కాలు మీద కాలు వేసుకున్నాడంట. తనలో తాను అనుకుని, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడంట. పైనుండి ఒక స్వరం వినబడ్డదంట, ఈ రాత్రి నీ ప్రాణమును తీసుకుంటే ఇవన్నీ ఎవరిది అగును? అత్యాశపరుడు, చాలు అన్న తృప్తి ఉండదు. ఇప్పుడు ప్రార్థన అయిన వెంటనే ఉరుకుతారు అవకాశం ఉంటే. ఇంట్లో చేపలు వండింది కూర ఉచితంగా దొరుకుతుంటే ఉరుకుతారు. 24 గంటలు చేపలు తెచ్చుకుంటారు. రుద్దుకోవటం అది పర్వాలా. అత్యాశ మనిషికి అంట అత్యాశ ఎక్కువ అంట. ఉన్నదానిని అనుభవించడం చేత కాదు, తినటం చేత కాదు, 10 మందికి పెట్టడం చేత కాదు. కానీ అత్యాశ, ఒక్కవేళ గవర్నమెంట్ మీకు కావలసినంత భూమిని మీరు ఎంచుకోండి, నేను పట్టాలేసి ఇస్తానంటే నేను చెప్తున్నాను సామిరంగా, అస్సలు ఒకడు కనబడ్డు. హే అంతవరకు చాలు, ఆడిపోదు అది బాబాని వెళ్ళిపోతున్నాడు. హే వదలదు పట్టుకో వేసి కంచి అది చెందుగా కడుపు కాలం ఈర ఏమని పిలవు, ఈర అమ్మ ప్రార్థన, చెరువుల ప్రార్థన ముందు పిలవు. అంతా వేసుకున్నాం. 10 ఎకరాలు. సిరి వచ్చి, డాడీ అక్కడ ఎవరు వేయలేదు. అవునా, అయితే మహేష్ అటు వెళ్ళిపో, మల్లికార్జున చూడటానికి ముందే వెళ్ళిపో. వేసిన తర్వాత ఎవరికి ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు వేసుకున్నారా గవర్నమెంట్ వాళ్ళు? వేసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి 10 లక్షల చొప్పున డబ్బులు కట్టి పట్టా తీసుకెళ్ళండి. ఏమంటుంది గవర్నమెంట్? ఒక్కొక్క ఎకరానికి ఎంత కట్టమంటున్నారు? షేరులో 10 లక్షలు. ఈడమ్మ కడుపు మాడ, ఇదేదో ఉచితంగా. అవును మరి ఉచితంగా ఉచితంగా వేసుకోమని వేసుకున్నారు. పట్ట కావాలంటే ఎంత కట్టాలా? 10 లక్షలు. ఎవడు కావాలా? ఈడబ్బా ఈ ఎలక్షన్లో ఓట్లు లేదు, ఏమి లేదు. సిరి దమ్మ పోదాం ఇంటికి. చందు నువ్వు ప్రార్థనకి వెళ్ళు, పాటలు పాడాలి కదా, పోయి వేసుకో. నేను నిజం చెప్తున్నాను, ఉన్నదానితో తృప్తి పడేవాడే ధనవంతుడు. అర్థమైతే చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పు. ధనవంతుడు అంటే ఎవరు తెలిసిన? ఉన్నదానితో ఏంటంట తృప్తి పడేవాడు. అత్యాశపరులు ఎవరు? అన్యజనులు. వారితో నువ్వు ఉంటే నువ్వు అట్లా తయారవుతావు. అత్యాశ ప్రమాదం. గ్రీడీ అంటారు ఇంగ్లీష్లో. దాని అర్థం ఏంటి తెలియదు. గ్రీడీ అంటే రెస్ట్ లేకుండా సంపాదిస్తూ ఉంటారంట. దురాశ అది. కొండపొరలో నోయల్ శామ్యుల్ గారు ఒక స్థలం కొన్నారు. ఆ స్థలం యజమానుడంట రెస్ట్ తీసుకోడంట. గౌడాస్ వాళ్ళు. ఆ యజమాను ఎలా అంటే, వాళ్ళ భార్య అన్నము ఇలా కలిపి ముద్ద చేస్తుందంట, ఇంత పెద్ద ముద్ద. ఈయన ఎద్దులు దున్నుకుంటూ వస్తాడంట. వాళ్ళ భార్య దగ్గరికి రాగానే ఇంత పెద్ద ముద్ద రెడీగా ఉంటుందంట. ఆ ముద్ద చేతిలో పెడితే తినుకుంటూ వెళ్ళి మరలా వచ్చేలోపు ఇంకొక ముద్ద రెడీగా ఉంటుందంట. అట్లా కూర్చోకుండా, నిద్రపోకుండా, రెస్ట్ తీసుకోకుండా కష్టపడి సంపాదించి కొన్ని ఎకరాలు చేశాడు. అవన్నీ తన కొడుకు చేతికి వచ్చింది. కొడుకుకి 5-6 పుట్టారు. మొత్తాన్ని పాడు చేశారు. ఎందుకంటే ఆడవాళ్ళు సోకు, త్రాగుబోతులు, కొంతమందికి ఈ సీటు ప్యాకెట్లు అట్ట ఎవరికి వాళ్ళు పాడు చేసి. ఆ ఊరోళ్ళు అంటారు, తాత కష్టపడి సంపాదిస్తే మనముళ్ళు వాటిని ఏం చేశారంట? పాడు చేశారు. తాత నిద్ర లేకుండా, అన్నం లేకుండా కష్టపడ్డ, పాపం తినలేదు. ఎందుకు? వారికి పుట్టే బిడ్డలు, మనమ సంతానం కూర్చొని తింటారని ఆశ ఆయనకి. కానీ వీళ్ళు ఇట్ట పాడు చేస్తారని తెలిసి ఉంటే ఆయన అప్పుడే హ్యాపీగా కూర్చొని 1 ఎకరముతోనే సంతోషపడేవాడు. నేను చెప్తున్నాను, అర్థం చేసుకో. నీకున్న దానితో
హ్యాపీగా ఉండు, ఉన్నదానిని అనుభవించు. ఊరిక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వేదో కష్టపడటమంటే ఏంటి తెలిసినా, నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావని అర్థం. క్యాండల్ ఉంది కదా, కొవ్వొత్తి, అది ఎలుగుతున్నప్పుడు నీకు వెలుతురు కనిపిస్తుంది కానీ నీకు తెలియదు ఒకటి, ఆ కొవ్వొత్తి కరిగిపోతుందంట. నువ్వు ఎంత పని చేసావో నీ బాడీ ఏమవుతా ఉంటుందంట, కరుగుతూ ఉంటుంది. అర్థం చేసుకో. ఉన్నదానితో సంతోషపడు, ఉన్నదానితో ఆనందంగా బ్రతుకు. నువ్వు దేవుని బిడ్డవు. రేపటి గురించి నీకు చింత అవసరం లేదు. యేసు ప్రభు ఏమన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో? ఒక్కసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము. ప్రభువారు ఇక్కడ ఒక మాట చెప్పాడు, 31. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఈ అన్యజనులు ఎప్పుడు చూసినా ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి. వచ్చే నెల పండగలు, ఏమయ్యా వచ్చే నెల పండగ, నాకు చీర తీసివా, పిల్లలకు సొక్కాలు తీసివా, ఆ పిల్లదానికి పోయిన సంవత్సరం కొనిచ్చావు, వచ్చే పండగ 2-3 జతలైన కొనియాలా. విచారణ, చింత. ఉన్న బట్టలు ఉతుక్కోవటం చేత కాదు, ఉన్న బట్టలకు ఇస్త్రీ వేసుకోవటం చేత కాదు. కానీ వచ్చే నెల పండగ కోసం ఇప్పుడే ఆరాటం. రెస్ట్ తీసుకోయే. ఏంది రెస్ట్ తీసుకునేది? రేపు పిల్లదానికి ఒక బిడ్డ పడతారు, అన్నప్రసంతకి చైను ఉంగరం యాడ్ నుంచి వస్తుంది. అందువల్ల నేను అల్లుకుంటా ఉన్నాను. అల్లుకుంటా ఉండు. గుండెపోటు వచ్చితే, గుండెపోటు వచ్చినా నేను పాతాళ లోకములోకి తీసుకెళ్ళి ఏం చేస్తాను? అల్లుకుంటా ఉంటాను. ఇప్పుడు వెనకపోతే ఒక ఆమె అల్లుకుంటా ఉంది, ఎవరికి పెట్టదు పాపం. నేను కూడా మన చర్చిలో అల్లుకోవటం నేర్పాల. అల్లుకోవటం తప్పు కాదు, అత్యాశ ప్రమాదం. నేను సీరియస్గా చెప్తున్నాను. నేను ఎంతమందిని చూసా అత్యాశ పరులను, ఏది తీసుకెళ్ళలేదు, అన్నిటిని వదిలిపెట్టిపోయారు. ఏది నీతో రాదు. ఈ అన్యజనులు ఎప్పుడు చూసినా అత్యాశలో ఉంటారు. ఇప్పుడు చూడండి, ప్రశాంతంగా అల్లుకుంటా ఉంటారు. ఒకడు సైకిల్లో పరిగెత్తుకుంటా వస్తున్నాడు. కుమారి, పెద్ద బుజ్జి, శ్రావణి, లేయమ్మ వీళ్ళందరూ అల్లుకుంటా ఉన్నారు. పరిగెత్తుకుంటా వచ్చి, 1.5 కేజీల చేపలు పడుతున్నాయి, ఎవరైనా పట్టుకు మొత్తం పోతారు. అక్కడ 1.5 కేజీల చేపలు కాదు సుమా, పక్కెళ్ళు దొరుకుతున్నాయి. అయినా పర్వాలేదు, పక్కెళ్ళు కూడా వదిలేది లేదు. ఏది వదలం మనం. దీన్ని ఏమంటారు? అత్యాశ. 100 రూపాయలు 160 రూపాయలు పెడితే నంబర్ 1 చేపలు. దీనికోసం చీరలంతా బురద కదా, అవునా కదా? ఇక్కడ చూడు, వైట్కి కుర్చీలో దుమ్ము అంటకూడదు. ఇక్కడ అక్కడ చూడు, హే చేపలు కావాలంటే బురద గిరద ఇన్ని చూడకూడదే, దిగో. దీని కడుపు కావాలా? నువ్వే పరలోకం నుంచి దిగి వచ్చినవా? మీరిద్దరే కదా కేజీ చేప. ఏంటి మా ఈ అంకులు పంపాలా? మా పెద్దమ్మాయికి పంపాలా? అల్లుడు గారు చేపలంటే చాలా ఇష్టం, ఆయనకు పంపాలా? ఎక్కడ ఉన్నాడు? బందర్లో ఉన్నాడు. ఎవరు ఉండగా ఆయన తీసిపోయి ఎత్తాడు. ఏమైంది? ఏది ఉచితంగా వస్తే అందరికి పంచుతాం. కేజీ 160 రూపాయలకి చేప తీసుకురావాలంటే ఒక్క ముక్క సరిపోద్దా? వాసన. చెప్పండి, ఉచితంగా వస్తే మేము పినాయిల్ని కూడా విడిచిపెట్టము. ఒక్కసారి చెప్పండి. ఉచితంగా దొరికితే మేము దేన్ని విడిచిపెట్టము? పినాయిల్ని కూడా విడిచిపెట్టము, తాగుతాము. అది చేదుగా ఉన్న దాంట్లో షుగర్ వేసి అయినా తాగుతాం. అవును అన్నవాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మహా తెలివిగల వాళ్ళు మీరు.
అత్యాశ ప్రమాదం. నేను సీరియస్గా చెప్తున్నాను, అత్యాశ వద్దు. అన్యజనులు అత్యాశపరులు, ప్రతిదాన్ని విచారించటం అంటే ఏంటి తెలిసిన? అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. దీన్ని ఏమంటారు? విచారించటం. పక్కింట్లో చేపల కూర చెరువులో నుంచి తెచ్చి వీళ్ళు వండుకున్నారనుకో, వామ్మో ఇంకా ఇల్లు వాళ్ళ ఆయన పోయి తెస్తే నువ్వు తేకూడదా? నేను తెస్తాను, లైవ్లో తెస్తాను, నీకెందుకమ్మా అంటే ఏంటి ఏంటి లైవ్లో 180 రూపాయలు పెట్టి చేపలు తెస్తావా? కుమారి ఊరకనే తెచ్చుకుంటుంటే నువ్వు లైవ్లో తెస్తానంటున్నావా? నేను మా పుట్టింటికి వెళ్తాను. ఏది పోటీ? ప్రతిదానికి పోటీ కుమారి. అన్యజనులతో ఉంటే మన బుద్ధులు కూడా ఇలాగనే ఉంటుంది. లాస్ట్ ఏంటంటే చెప్పండి, కాముకత్వం అంట. ఏంటంటే చెప్పండి, కాముకత్వం అంటే ఏంటి తెలుస్తున్నా? లస్ట్ అంటారు, ఇచ్చ. వయస్సుతో పని ఉండదు. ప్రతి మనిషిలో ఇచ్చలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. బైబిల్ అంటుంది మనసుకు ఒక కోరికలు ఉంటాయంట, శరీరానికి ఒక కోరికలు ఉంటాయంట. లస్ట్, ఇచ్చ. ప్రతి ఒక్కరిలో ఇచ్చ, కోరికలు ఉంటాయి. వాటిని చంపుకోవాలి. కానీ అన్యజనులు వాటిని చంపుకోరు. వారి మనస్సుకు ఏదనిపిస్తే అది చేస్తారు. వారి శరీరములో ఏ కోరికలు పుడుతుందో అది నెరవేర్చాలనుకుంటారు. మన తమిళనాడులో జరిగింది. ఒక స్టూడెంటు టీచర్ని పబ్లిక్లో పొడిచి చంపాడు. టీచర్ని స్టూడెంట్ చంపాడు. ఎందుకంటే స్టూడెంటు టీచర్ని అనుభవించాలని కోరాడంట. ఆమె ఒప్పుకోలేదని పొడి చేశాడు. చూసావా ఎట్టుందో? చూసావా రోజులు? వాడు కోరికను ఆమె నెరవేర్చలేదని స్టూడెంట్ అందరూ చూస్తుండగా పబ్లిక్లో, గవర్నమెంట్ స్కూల్ అది, పబ్లిక్లో పొడిచి చంపి వెళ్ళిపోయాడు. ఇచ్చ, కోరిక. ఇచ్చ, కోరిక. కంట్రోల్ ఉండదు. నువ్వు అన్యజనులతో ఉంటే నీకు అదే కోరిక, అదే ఇచ్చ నీకు కలుగుద్ది. నీకు పెళ్ళయి ఉంటుంది, నువ్వు అన్యజనులతో ఉంటున్నావు. అన్యజనులు నిన్ను ప్రోత్సహిస్తారు తప్పు చెయ్యమని, పాపము చెయ్యమని. ప్రోత్సహించడం కాదు, నీకు సపోర్ట్ ఇస్తారు, నీకు హెల్ప్ చేస్తారు. ఫోన్లు ఇచ్చి హెల్ప్ చేయ. నువ్వు మాట్లాడు, నేను చూసుకుంటా. ఎవరైనా వస్తారో చూస్తా, నువ్వు మాట్లాడు. మా ఆయన వస్తాడు, మీ ఆయన నేను చూసుకుంటాగా, నువ్వు మాట్లాడు. ఫుల్ కోఆపరేషన్ అన్నమాట. అట్ట చెయ్యగాకే, అట్ట చెయ్యొద్దని చెప్పేవాళ్ళు లేదు. పోయి మాట్లాడిపో. బయట చెప్తావా? నువ్వు నాది చెప్పవద్దు, నేను నీది చెప్తాను. నువ్వు ఎప్పుడు నాది బయట పెడతావు, నేను నీది ఏం చేస్తాను. కంట్రోల్ అన్నమాట. నేను సీరియస్గా చెప్తాను. ఈ అలవాట్లు ఎందుకు వస్తుంది తెలిసిన? ఎవరితో సహవాసం? బయట. నువ్వు బాప్టిషన్ తీసుకున్నావు, నువ్వు బల్ల తీసుకుంటున్నావు, నువ్వు చర్చికి వస్తున్నావు, నీకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? బయట సహవాసం. కాముకత్వము. బైబిల్ అంటుంది కాముకత్వమునకు అప్పగించిరి. ఒకరికొకరు తోడు దొంగలు, ఒకరికొకరు హెల్పింగ్ నేచరు, ఒకరికొకరు ప్రోత్సహించటం. మీ ఆయన నైట్ నాకు ఫోన్ చేశాడు. ఎవరు? వాడు ఫోన్ చేశాడు, ఈమె తీసుకొచ్చి హెల్ప్ చేస్తుంది అనమాట. కాముకత్వం, లస్ట్ అనమాట, ఇచ్చ అనమాట. నేను సీరియస్గా చెప్తున్నాను. చర్చిలోనే ఎక్కువ ఉంటుంది. కొరింథీ సంఘములంట తల్లికి కొడుకుకి అక్రమ సంబంధం ఉందంట. ఎవరితో? అలా మాట్లాడండి. ఎవరితో? తల్లి కొడుకుతో ఏమై ఉందంట? అక్రమ సంబంధం. వెంటనే పౌలుకు తెలిసి వాళ్ళిద్దరిని బయటికి తరిమేయి అన్నాడు. వారిని సాతానుకు అప్పగించమన్నాడు. ఎందుకంటే వారి వలన సంఘం పాడవుతుంది. సంఘము పరిశుద్ధమైనది, ఆలయముగా పిలువబడుతుంది.
ఎవడైనను ఆలయమును పాడు చేసినట్లయితే దేవుడు మిమ్ముని ఏం చేస్తాడంట? పాడు చేస్తాడు. ఈ అలవాట్లన్నీ అన్యజనులకు ఉన్న అలవాటు. వారితో నువ్వు బయట సహవాసములో ఉండుట వలన నీకు అదే అలవాటు వస్తుంది. వారు ఏం చేస్తున్నారు, నువ్వు అదే చేస్తున్నావు. అన్యజనులతో, అందుకే పౌలు అంటున్నాడు, అన్యజనులతో కలిసి నడవవద్దు, వారితో సహవాసము చెయ్యవద్దు. మీరు దేవుని బిడ్డలు, మీరు క్రీస్తుతో సహవాసము చేయటానికి పిలవబడ్డారు. మీ సహవాసము క్రీస్తుతో ఉండాలా? మీ సహవాసము ఎవరితో ఉండాలంటే నేను చెప్పి ముగిస్తాను. 1 యోహాను పత్రిక అధ్యాయం 1. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక, ఇక్కడ చూడు, అధ్యాయం 1, యోహాను రాసిన మొదటి పత్రిక అధ్యాయం 1, 1వ వాక్యము. జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, అనగా క్రీస్తు తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఇక్కడ చూడు, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. స్తోత్రం చెప్దామా? చూడు, రక్షించబడిన విశ్వాసులు, బాప్టిషన్ తీసుకున్న యవనస్తులు, స్త్రీలు, పురుషులు, మీ సహవాసము అన్యజనులతో కాదు. మీరు అన్యజనులతో కూడా నడవకూడదు. మీ సహవాసం, బైబిల్ అంటుంది, మాకును మీకును. ఏమన్నాడు చెప్పండి? మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. మీ సహవాసము మీ సంఘ కాపరితో, మీ సహవాసము సంఘముతో, మీ సహవాసము క్రీస్తుతో కూడా ఉండాలా. మీరు లోకానికి వేరుగా ఉండాలా, మీరు లోకానికి డిఫరెంట్గా ఉండాలా. అన్యజనులకు దూరంగా ఉండు. వారికి తెలియదు క్రీస్తు యేసు వలన అబ్రహాము పొందిన ఆశీర్వాదం వారి మీదకి వస్తుంది. వారికి తెలియదు విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడతారు. అలాంటి అన్యజనులకు సువార్తను చెప్పి క్రీస్తులోనికి తీసుకురావాలి. అలాంటి అన్యజనులను క్రీస్తు వైపు తీసుకురావాలి. అలాంటి అన్యజనులను సంఘములోనికి తీసుకురావాలి. అంతేకాని వారితో కలిసి నువ్వు సంఘానికి దూరం కాకూడదు. వారితో కలిసి నువ్వు క్రీస్తుకు దూరం కాకూడదు. వారితో కలిసి నీ దైవ సేవకునికి దూరం కాకూడదు. కుమారి ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు, తెలుసు కదా, మహేష్. ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళారు. అప్పుడు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు చర్చికి వచ్చేవాడు కదా, అవునా కదా? అబ్బాయి ముఖములో మార్పు కనబడుతుంది. ఇక బాప్టిషన్ తీసుకున్నాడు. నేనైతే ఇవ్వనన్నాను, బతిమలాడాడు. అతని కోసమే నీళ్ళు అరేంజ్ చేసి బాప్టిషన్ ఇచ్చాడు. లోపలికి వెళ్ళాడయ్యా. లోపల ఏ భూతం పట్టిందో, ఏం చేశారో తెలియదు. సహవాసము జత మొత్తం త్రాగుబోతులతో చేరాడు. మరలా ఇతడు ఏమయ్యాడు? మొన్న వచ్చి పుట్టినరోజు చేసి ముఖం చూసినట్టుందో, పెళ్ళిగాల నా ముఖం ఎలా ఉంది, వాడి ముఖం ఎలా ఉంది చూడు. బాధ అనిపించింది. ఇక మంచిది జరుగుద్దంటవా కుమారి? ఆ కుటుంబానికి కీడు జరుగుద్దా చెప్పు. ఎందుకు అలా వచ్చింది? తీసుకున్న బాప్టిషన్ రాంగా, బాప్టిషన్ ఇచ్చిన పాస్టర్ రాంగా, పోనీ అతడు తీసుకున్న చర్చి స్థలం రాంగ్ అంటవా? కాదు. అతడు బయట ఎవరితో సమయం గడుపుతున్నాడో వారు రాంగ్ అన్నమాట. నేను కూడా ఈ ఊరికి వచ్చినప్పుడు 21 సంవత్సరం వయస్సు. నేను ఎవరితో తిరగల. నేను ఎక్కడ సెంటర్లో కూర్చోవటం కానీ చెట్టు కింద కూర్చోవటం ఎవడి వలన మీరు చూసి ఉండరు.
ఎందుకు తెలిసినా, నాకు తెలుసు నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, నేను ఎవరు, మా నాన్న ఎవరు, మా పని ఏంటి, మేము ఎంతవరకు ఉండాలా, ఎక్కడి వరకు ఉండాలా, అదే నాకు జ్ఞానం ఉంది. మీరు కూడా, నేను బాప్టిషన్ తీసుకున్నాను, నేను రక్షించబడ్డాను, నేను దేవుని బిడ్డను, నేను పరిశుద్ధపరచబడ్డాను, నీతిమంతుడిగా తీర్చబడ్డాను, నీతిమంతురాలుగా తీర్చబడ్డాను. ఆ జ్ఞానం నీకు ఉంటే నిన్ను ఎవరు బలవంతం చేసినా నువ్వు లొంగవు. 1,00,000 రూపాయలు ఇస్తానంటావు, ఆఫ్టర్ ఆల్ పొర అంటావు. ఎందుకు తెలుసునా? క్రీస్తు విలువ ఏంటో నీకు తెలుసు. నువ్వు క్రీస్తు రక్తముతో కొనబడ్డావు. అన్యజనులు రూపాయితో నిన్ను కొనాలనుకుంటున్నారు, కానీ నువ్వు దేనితో కొనబడ్డావు? క్రీస్తు రక్తం. విలువైనది. బైబిల్ అంటుంది, విలువైన, శ్రేష్టమైన, అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. స్తోత్రం చెప్పండి. మిమ్మలను అన్యజనులు 100 రూపాయలు, 500, 1,00,000, 2,00,000, 3,00,000 ఆశ చూపిస్తారు. డబ్బులకు చాలామంది అమ్ముడుపోతారు. డబ్బుకు నిన్ను నువ్వు అమ్ముకోవద్దు. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డవు, నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఆ శాపం నిన్ను వదలదు, నిన్ను, నీ పిల్లలను విడిచిపెట్టదు. నువ్వు అనుకుంటున్నావు అది నీ కంటికి రూపాయిగా కనబడుతుంది. రాసి పెట్టుకో, నేను చెప్తున్నాను, అది నీ ఇంటికి నరకంగా, నీ పిల్లలకు చూడు, ఆ ఎఫెక్ట్ నీ పిల్లలకు తగులుద్ది. నీకు ఆడపిల్ల ఉంటే ఖచ్చితంగా ఆడపిల్లకు తగులుద్ది. ఆ ఎఫెక్ట్, నీ ఎఫెక్ట్ నీ పిల్లలకు తగులుద్ది. ఆ బాధ నీకెందుకు? దేవుడిలో పరిపూర్ణంగా ఉండు. దేవుడు నీ బిడ్డలను ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడంట. స్తోత్రం చెప్పండి. బైబిల్ ఏమంటున్నది? యెహోవా యందు భయభక్తులు గలవారి యొక్క పిల్లలకు ఆశ్రయ స్థలము కలదు. వారి పిల్లలకు దేవుడంట ఆశ్రయ స్థలము ఉంచుతాడంట. వారిని ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెడతాడంట. అర్థం చేసుకో, నువ్వు దేవుని బిడ్డవు. అన్యజనులతో కాదు, సంఘముతో నడు. సంఘము క్రీస్తు శరీరముగా పిలువబడుతుంది. సంఘముతో సహవాసం చేయి, దైవజనులతో సహవాసం చేయి, ప్రార్థనలో కలుసుకో, ప్రతి ప్రార్థనలో కలుసుకో. అత్యాశ వద్దు, సంపాదించు. గవర్నమెంట్ ఏమంటుంది? 8 గంటలు పని చేయి చాలు, వచ్చిన జీతం చాలు. గవర్నమెంటే 8 గంటలు పరిమితం పెట్టింది పని చేయటానికి. గవర్నమెంటే 60 సంవత్సరాల రిటైర్మెంట్ అని పరిమితం పెట్టింది. చాలు, సంపాదించింది అనుభవించు. నీ కుటుంబంతో సమయం గడుపు, నీ భార్యతో సమయం గడుపు, నీ పిల్లలతో సమయం గడుపు. ఆదివారం రోజు ప్రార్థన అయిన వెంటనే ఇంటికెళ్ళి ఇష్టమైన వంటలు వండుకో, హ్యాపీగా సమయం గడుపు. బయటికి వెళ్ళవద్దు, పరిగెత్తవద్దు. వచ్చిన డబ్బుతో సుఖంగా నీ పిల్లలతో కలిసి దేవుని సన్నిధిలో గడుపు, హ్యాపీగా జీవించు. నీ ఇల్లు పరలోకంగా మార్చుకో. అది వదిలేసి అత్యాశ కలిగి అన్నీ కావాలంటే ఉన్నది కూడా పోతాయి. అన్యజనులు ఎప్పుడు ఏమి త్రుందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుమా, వీటి విషయమై అన్యజనులు ఏమై ఉంటారంట? విచారిస్తూ ఉంటారు. మీరు అలా ఉండవద్దు. దేవుడు ఏమంటున్నాడు తెలిసిన మీతో? మీ పరలోకమందున మీ తండ్రికి తెలుసు మీకు ఏం కావాలో. పరలోకమందున మీ తండ్రికి తెలుసు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకు, ఇవన్నీ మీ అకౌంట్లో దేవుడు ఇస్తాడంట. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. దేవుడు మీకు మేలు చేస్తాడు. దేవుడు తన సొంత కుమారుణ్ణి మీకు ఇవ్వటానికి వెనకాడలి. నేను అది చెప్తున్నా, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవద్దు. నేను చెప్తున్నాను, అది మహాపాపం. హెల్పింగ్ చేయవద్దు, అది మహాపాపం. ఒక కుటుంబానికి ద్రోహం చేయగాకండి. హెల్ప్ చేయొద్దు. సెల్ ఫోన్లు ఇచ్చి మాట్లాడటం, అలాంటి చిల్లరి పనులు మానుకో. రేపు నీ పిల్లలు నిన్ను డబ్బుకు కూడా అమ్ముకుంటారు. నేను చెప్తున్నా, అలా తయారవుతారు, దుర్మార్గులు అవుతారు. నీ కొడుకుకి లేకపోతే పెరిగిన వాళ్ళు, నీ పిల్లలకు డబ్బులు లేకపోతే, అమ్మ ఒక గంట సేపు వెళ్ళు, నాకు డబ్బులు కావాలా, ఆ రోజులు వస్తుంది. నేను చెప్తున్నాను. ఒరే దుర్మార్గుడా, తల్లిని డబ్బుల కోసం నువ్వు చేయలేదా? పక్కింటి వాళ్ళకి నువ్వు చేయలేదా డబ్బుల కోసం? ఈరోజు నేను చేస్తే తప్ప పిల్లలు అడిగే రోజులు. నేను చెప్తున్నా, టీచర్ని స్టూడెంట్ చంపాడు.
ఆస్తి కోసము తల్లిని పోలీస్ స్టేషన్ ఎదుట గొంతు నులిమి చంపాడు. సిఐ అడ్డుకున్నా కూడా తల్లిని వదిలిపెట్ల. ఆ రోజులు ఇది సీరియస్గా చెప్తున్నాను. నీకు తెలిసిన చనుబండ ఒకటే, ప్రపంచంలో ఘోరాలు జరుగుతున్నాయి. అవి మన మధ్యలో జరగకుండా ఉండాలంటే ఎవరికి దూరంగా ఉండాలా, ఎవరికి దగ్గరగా ఉండాలా? అన్యజనులకు ఏమై ఉండాలా, ఎవరికి దగ్గరగా ఉండాలా? చూడు, హానోకును గుర్తు చేసుకో. దేవునితో నడిచాడు, దేవుడు అతనిని తీసుకున్నాడు. ఆయన రాకడ దినములలో ఉంటున్న సంగమా, దేవునితో నడవండి. నేను సీరియస్గా చెప్తున్నాను. ఆయన వచ్చేటప్పుడు మీరు నమ్మకమైన విశ్వాసులుగా ఉంటే నిన్ను హానోకు వలె తీసుకుంటాడు. నీ కుటుంబము, నీ పిల్లలతో సహా ఎత్తపడాలి. లేచి నిలబడదా. హల్లెలూయా. వినిన ఈ మాటలను బట్టి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ నడక, నీ సహవాసం ఎవరితో ఉన్నది? నువ్వు దేవుని బిడ్డగా మారావు. బైబిల్ అంటుంది, దేవుడు నిన్ను పిలిచాడు తన కుమారుడైన క్రీస్తుతో సహవాసం చేయుటకు, ఆయనతో నడవటానికి. యోహాను తన పత్రికలు అన్నాడు, మీకును మాకును సహవాసం. విశ్వాసులు దైవజనులతో సహవాసములో ఉండాలి. అప్పుడేమో కుటుంబము క్షేమముగా ఉంటుంది. సంఘము సహవాసములో ఉండాలి. బైబిల్ ఏమంటుంది? ఎడతెగక విశ్వాసులంట రొట్టె విరుచుట యందును, ఎడతెగక ప్రార్థనల యందును, ఎడతెగక అపోస్తుల సహవాసం. ఎవరితో సహవాసం? దైవజనులతో సహవాసం అంట ఎడతెగక ఉండాల. అప్పుడు నీకు భయం ఉంటుంది. తప్పు చెయ్యాలి అన్న నీకు భయం ఉంటుంది. దైవజనులతో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు దైవజనులకు దూరం అవుతావో అన్ని అలవాట్లు వస్తాయి. మీకు నేను టైం ఇస్తాను ఈ బల్ల తీసుకోవటానికి ముందు. మీలో ఏదైనా అలాంటి పొరపాట్లు, బుద్ధులు, అత్యాశ, కాముకత్వము, లేకపోతే అపవిత్రత, అజ్ఞానము, లేకపోతే అంధకారమైన మనసు, ఏమి త్రిందుమో ఏమి త్రాగుదుమో అన్న విచారణ కలిగిన హృదయము, ఇవన్నీ దేవునికి ఇష్టము లేదు. వాటిని తీసివేయండి. కొద్ది క్షణము ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా అందరు కలిసి ప్రార్థన చేయండి. ఆ చర్చికి పోయే వాళ్ళందరూ ఇంతే. ఆ చర్చిలో ఉన్న వాళ్ళు ఇట్లాగనే ఉంటారు. నీ పాస్టర్ నీకు నేర్పట్ల, మరి ఇది ఎందుకు నీకు వస్తుంది ఈ అలవాటు? నువ్వు ఉంటున్న అన్యజనులు, నువ్వు వారి మధ్య ఉండుట వలన నీకు అలవాటు వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అదే నువ్వు చేస్తున్నావు. నీకు జ్ఞాపకం రావట్ల. నువ్వు దేవుని బిడ్డవు. నువ్వు బాప్టిషన్ తీసుకున్నావు, ప్రతి నెల బల్ల తీసుకుంటున్నావు. నీ భర్త రక్షించబడ్డాడు, నీ పిల్లలు చర్చికి వస్తున్నారు. నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మేమందరం సుఖంగా ఉండాలి. ఆ ఆశ నీకుంటే పర్వాలేదు. కానీ నువ్వు అన్యజనులతో ఉంటున్నావు. నిన్ను తప్పు చెయ్యమని బలవంతం చేసేవాళ్ళు నీ చుట్టుపక్కలే ఉన్నారు. ఏం కాదులే, తప్పేం లేదులే. మంచిది చెయ్యమని ప్రోత్సహించే వాళ్ళు లేరు ఈ రోజుల్లో. కానీ ఏది చెయ్యమని ప్రోత్సహిస్తున్నారు? తప్పు చెయ్య. ఒక 10 మందిని చర్చికి తీసుకురమ్మంటే తీసుకురాము. అర్థం చేసుకో. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు రక్షించబడ్డావు. ఇక్కడికి రెండమ్మ ఖాళీగా. నువ్వు క్రీస్తు రక్తంలో కొనబడ్డావు. భయపడుతున్నారు చూడు, ఇక్కడ అర్థమవుతుంది. మీరు భయపడుతున్నారంటే మీ తప్పులు ఇక్కడ అది ఆ ధైర్యం రాట్లా. మళ్ళీ ఏం పేరు మీ పేరు? సరోజిని. ఏ అమ్మా? ఏసమ్మ. నువ్వు నాగేసమ్మవా? నీ పేరేంట్రా? నీ పేరు మేరీ. యేసు అందరు ఇక్కడే ఉన్నారు.
మార్తా, మరియా. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారయ్యా. నిజం కదా? మార్తా, మరియా, పద్మ, శివాపురం కొద్ది ఒక్క అడుగు. మీ పేరేం పేరు? విశ్రాంతమ్మ. శాంతం. బైబిలే, బైబిల్. శాంతమ్మ అంటే బైబిల్. శాంతమ్మ, విశ్రాంతమ్మ, సరోజిని అమ్మ, మరియమ్మ, మరియమ్మ, మార్తమ్మ. ఎక్కడ? యేసమ్మ. ఇక్కడ బయటికి పోయిన తర్వాత అసలు ఏం జరా నువ్వు నేను చూసుకుందాం. ఇయే కదా. ఎవరమ్మా మీరు? ఆ మరియమ్మ పోలీస్ కేసుల పేర్లు, ఈ మరియమ్మలు, మార్తమ్మలు, యేసురత్నం, యేసుపాదం, యేసు, ఈ పేర్లన్నీ పోలీస్ స్టేషన్లో రాయబడి ఉంటాయి. మీరు చూసారా లేదా? కేసులన్నీ ఎవరి పేరు మీద వస్తాయి తెలిసిన? తిరుపాలు, వీళ్ళ పేర్లు రావు. వెంకటేశ్వరరావు పేర్లు రావు. ఏ పేర్లు ఎక్కువ వస్తాయంట? యేసుపాదం, యేసురత్నం, క్రీస్తుదాసు. నేను అబద్ధం చెప్పాలి. మీరు కావాలంటే పోలీసు వాళ్ళని అడగండి. కేసులు ఎక్కువ పేర్లు వచ్చేదంతా ఎవరి పేర్లు అంట? ఈ బైబిల్ పేర్లు. అర్థమైంది కదా? ఇమ్మానువేలు, గోవిందమ్మ పేర్లు రాదు. మరియమ్మ పేర్లు బాగా ఫేమస్. ఆ మరియమ్మ అది ఉంది చూడు, మరియమ్మ, ఆ మరియమ్మ ఉంది చూడు, దాని బైబిల్ పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక్కసారి ఈ నెలలో మనం చేసిన తప్పులన్నిటినీ జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, ఈ నవంబర్ నెలలో మేము ఏ పొరపాట్లు చేశాం, ఏ తప్పులు చేశాం, ఎక్కడ మేము పడిపోయి ఉన్నాం, అవన్నీ జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో క్షమాపణ అడుగుదాం. నూతన నెలలో వచ్చే వారు అడుగు పెట్టబోతున్న డిసెంబర్లో, రానున్న డిసెంబర్లో ఏ తప్పిదము లేకుండా నీకోసం నేను సాక్షిగా బ్రతుకుతానని ఈ బల్లలో మమ్మలను క్షమించండి, మమ్మలను శుద్ధీకరించండి, మమ్మలను పరిపూర్ణ చేయండి అని స్వరమెత్తి ఒకసారి అందరు కలిసి ప్రార్థన చేద్దాం. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి సంగమా అర్థం చేసుకో. సీరియస్గా నేను చెప్తున్నాను. ఇదిగో దేవుని సన్నిధిలో మీరున్నారు. దేవుని రక్తములో కడగబడి ఉన్నారు. అబ్రహాము వారసులుగా, అబ్రహాము బిడ్డలుగా మీరు మార్చబడి ఉన్నారు. మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. అన్యజనులతో కలిసి అదే తప్పులను, అదే పాపములను మనం చేసినట్లయితే దేవుడు మనలను బట్టి దుఃఖపడతాడు. సంగమా, ఒక్కసారి కన్నీరు కారుసు, ఒక్కసారి ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. ఈ నెల బల్ల ఇవ్వుటకు నేను సిద్ధంగా ఉన్నాను. తీసుకోవటానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీ రెండు చేతులు దేవుని ఎదుట చాపి ఒక్కసారి స్వరమెత్తి ఆయనకు స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా. మరలా చెప్తున్నాను సంగమా,
మీలో ఏదైనా తప్పిదములు ఉండి, పొరపాట్లుండి ఇందులో పాలు పొందితే, తెలిసి పాలు పొందితే దానికి మీరు శిక్ష అనుభవిస్తారు. ఇక నుండి నీ సంఘముతోనూ నీ దైవజనునితోనూ ప్రభువుతో సహవాసములో ఉండు, అన్యజనులకు దూరంగా ఉండు. ఒకవేళ పనికి వెళ్ళినా అంటనట్టుగా వారితో వెళ్ళు. కమలం అనే పువ్వు నేను చెప్పాను కదా, బురదలోనే ఉంటుంది, కానీ బురద అంటనీయదు, పాగుడు అంటనీయదు. అలా ఉంటుందంట ఆ పువ్వు. ఆ కమలములాగా మీరు ఉండాలి. అన్యజనులతో ఉన్నా కూడా వారి అలవాట్లు, వారి ప్రవర్తనలు మీకు తగలకుండా మీరు జాగ్రత్త పడాలి. నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. అందరి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. గతించిన 10 నెలలు మమ్మల్ని కాచి కాపాడి దేవా, 11వ నెల లాస్ట్ బల్లారతనే విధంగా తండ్రి మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నెలలో తండ్రి నేను ఎక్కడైనా తప్పిపోయిన ఎడల ప్రతి ఒక్కరు మమ్మల్ని మేము సరి చేసుకొని తండ్రి నీ రక్తమును నీ శరీరమును మేము తీసుకునేటకు సహాయం దయచేయండి. మరలా తండ్రి ఒక వారంలో నూతన నెలలోనికి ప్రవేశించుండక తండ్రి నూతన ఆత్మతో మేము నూతన నెలలో ప్రవేశించుటకు సహాయం దయచేయండి. వారి తప్పులు వారి తండ్రి నేను తెలుసుకొని నీ శరీరమును నీ రక్తమును తీసుకునేటకు ప్రతి ఒక్కరికి దేవా నీ మనసును దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరుండి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆయన ఒక రొట్టెను తీసుకుని, ఇది అనేకుల కొరకు విరవబడుచున్న నా శరీరం అని తెలియజేశాడు. ఆయన ఈ విధంగా తన శరీరాన్ని విరిచి అనేకులకు పంచిపెట్టినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అదేవిధంగా ఆయన మరొక పాత్రను తీసుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులారా, ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరం మన మధ్యలో ఉండగా ఇది పరిశుద్ధమైనది కనుక మన 2 చేతులు పైకెత్తి ఆ పరిశుద్ధమైన దేవునికి స్తోత్రములు చెల్లించుదాం అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఈ నెల అంతటా మీరు తోడుగా ఉండి నడిపించారు. ఇదిగో నీ బిడ్డలు నీ రక్తము నీ శరీరమును తీసుకోవడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వారికి పంచి పెడుతున్న నీ బిడ్డలను కూడా పరిశుద్ధపరచండి, అభిషేకించండి. తీసుకుంటున్న నీ బిడ్డలు కూడా ప్రభువా నూతన పరచబడుటకు సహాయం చేయి. ఇదిగో ఎవరిలో అయినా అపవిత్రత ఉన్నట్లయితే క్షమించమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి బిడ్డలను క్షమించి పరిశుద్ధపరిచి నీ బిడ్డల ద్వారా నీ నామానికి ఘనత మహిమను తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్తామా? స్వరమెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, మూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిలువలో నాకై కాచెను యేసు రక్తము, సిలువలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైనా నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైనా నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు
కాచెను యేసు రక్తము సిల్వలో నాకై కాచెను యేసు రక్తము సమకూర్చునన్ను తండ్రితో యేసు రక్తము సమకూర్చునన్ను తండ్రితో యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము సిల్వలో నాకై కాచెను యేసు రక్తము సిల్వలో నాకై కాచెను యేసు రక్తము సమాధాన పరచును యేసు రక్తము సమాధాన పరచును యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము సిల్వలో నాకై కాచెను యేసు రక్తము సిల్వలో నాకై కాచెను యేసు రక్తము శిలనైనా నన్ను మార్చును యేసు రక్తము ఈ 11 నెల ఈ 11 బల్లారాధనలో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించినందుకు ఒకసారి మన 2 చేతులు పైకెత్తి ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినట్లుగా 2 చేతులు పైకెత్తి స్వరమెత్తి స్తోత్రములు చెల్లించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ బల్లలో దేవుడు తోడుగా ఉన్నందుకు పురుషులలో నుండి బాబన్న ప్రార్థన చేస్తాడు.
స్త్రీలలో నుండి రాధ ప్రార్థన చేస్తారు స్పీడ్గా. హల్లెలూయా. ఆమేన్. బాబన్న ఈ బలలో దేవుడు తోడుగా ఉన్నందుకు 2 చేతులు పైకెత్తి ఒకసారి అందరు కలిసి స్వరమెత్తి ఆ దేవునికి స్తోత్రం చెల్లించుదామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మీ స్థలానికి మీరు వెళ్ళండి. మంచిది. యేసమ్మ 10 కుర్చీలు ఇస్తానన్నది అవునా? వద్దులేయ్యా. రైట్, బాగున్నారు కదా. సీనన్న నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల తోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్యం నీదని. నిరంతరం నీవే వెలుగని,
నిత్యమైన స్వాస్యం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమే, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రారుడా సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై, సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా మార్గమై. లోకమహిమ చూడక నీ జాడలు వీడక, లోకమహిమ చూడక నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సీయోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రారుడా. హల్లెలూయా. సంగమా, బల్లారాధన రోజు లేట్ అవుతుందని బాధపడకండి. ఎందుకంటే ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఈరోజంతా తోడుగున్నారు. ఈ యొక్క ఆరాధనలో నీ సన్నిధితో నింపి సంఘముతో మీరు మాట్లాడారు. అన్యజనుల వలె నడుచుకొన్న వలదని మీరు మాట్లాడారు. ఆ విధంగా వినిన వారు మేము పాటించేవారుగా ఉండుటకు సహకరించండి. వారితో కలిసి నడవటం వలన మేము ఎన్నో విషయాల్లో నష్టపోతున్నాం. ఆ గ్రహింపు నీ బిడ్డలకు దయచేయండి. ఇప్పుడు మీరు సంఘము కొరకు వస్తున్నారు, అన్యుల కొరకు కాదు. మీరు వస్తున్నప్పుడు మేమందరం ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే అన్యులతో కాక నీ సంఘముతో కలిసి నడవాలి. ఆ జ్ఞానమును దయచేయండి. ఈ 11 నెలలు మీరు మమ్మలను కాపాడారు. మరొక నెలలో మమ్మలను ప్రవేశింప చేయబోతున్నందుకు స్తోత్రములు. రానున్న నెలలో జరగనై ఉన్న ప్రతి కార్యక్రమాలను యేసు నామమున మీరు ఆశీర్వదించండి. కుర్చీలు ఇప్పటికి ఇచ్చిన కుటుంబాలను, ఇవ్వబోతున్న వారిని, సెమీ క్రిస్మస్కు ఇవ్వబోతున్న వారిని, అలాగనే ప్రభువా 31st నైట్కి ఇవ్వబోతున్న వారిని ఆశీర్వదించండి. 2025 ప్రతి బల్లారాధన ఒక విందు కార్యక్రమము ఏర్పాటు చేయు రోజుగా ఉండుటకు సహకరించండి. ప్రతి బిడ్డలను పేరు పేరుగా ఆశీర్వదించండి. నీ బిడ్డలు వేసిన కానుకలను బట్టి ప్రార్థిస్తున్న ఆశీర్వదించండి. నూరంతలుగా మీరు ఫలింపచేసి నీ నామాన్ని మహిమపరచుకోమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? ఇదే లాస్ట్ బల్లారాధన. పస్తుపడి వెళ్ళటం. నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి బల్లారాధన మాంసాహారముతో తిని వెళ్ళబోతున్నాం. నేను నమ్ముతున్నాను. మీరు నాతో కలిసి నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.